చేస్తున్నాను. మనం గత కొన్ని వారాలుగా ఆదికాండం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఆదికాండం మీద ధ్యానం చేసేటప్పుడు మనం సాంప్రదాయవాదానికి భిన్నంగా మనం ఏం చేసుకుంటూ పోతున్నామనంటే, గ్రంథాన్ని రాయబడ్డటువంటి కాలంలో నాటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి భౌగోళిక, సాంస్కృతిక, సాంప్రదాయక ప్రభావం అనేటువంటిది ఏ విధంగా దానికి కారణంగా ఉంది, వాటి దృష్టిలో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం కాస్త ఉజ్జాయింపుగా అని చెప్పాలి, స్థూలంగా మాట్లాడినప్పటికి కూడా, ఎందుకంటే చాలా లోతైనటువంటి అంశం కాబట్టి. అయితే ఈ పరంపరలో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆదికాండం మొదటి 3 అధ్యాయాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇది గాడ్స్ టెంపుల్గా, దేవుని యొక్క మందిరంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అంటే దేవుడు సృష్టి చేయలేదా అంటే చేశాడు అని అంటున్నాం, మనమే చేయలేదని మనం అంటలేదు. కానీ అక్కడ చెప్తున్నటువంటి విధానం ఏంటి, అక్కడ ఎలా చెప్తున్నాడు అనేటువంటి దాని మీద మనం ప్రధానంగా దృష్టి సాగించాం. అయితే మీరు ఇక్కడ కనుక ఈ 2వ పేజీ కనుక చూస్తే, 2వ పేజీలో ఒక చిన్న చార్ట్ ఉంటుంది, పట్టిక, పీడిఎఫ్ పెడితే పీడిఎఫ్ పెట్టండి అన్న, ఉందండి పీడిఎఫ్ వచ్చిందా? పీడిఎఫ్ పెట్టండి. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఈ టేబుల్ ఎందుకు చూపించాను అని అంటే, ఇక్కడ ఆరంభము నుంచి అనే దానికన్నా కూడా క్రమాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు, క్రమబద్ధీకరించడం అనేటువంటి దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని జాన్ వాల్టన్ అనేటువంటి ప్రొఫెసర్ అంటాడు. అతడు ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ లిటరేచర్ మీద విశిష్టమైనటువంటి పరిశోధన చేసి దానికే అంకితమై దాన్ని వివరిస్తూ పోతున్నాడు ఆయన. దాంట్లో మీరు కనుక గమనిస్తే, ఈ చార్ట్ గమనించండి. ఇక్కడ చూడండి, ఈ 3 రోజులు మరియు 4 నుంచి 6 రోజుల క్రమం అనేటువంటిది ఎలా వెళ్తుంది అనేటువంటిది చూడండి. మొదటి రోజు పగలు మరి రాత్రిని సూచిస్తే, 4వ రోజు కరెక్ట్గా జాగ్రత్త చూడండి. ఫస్ట్ 3 రోజులు ఏమవుతున్నాయి, డే అండ్ నైట్ని క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. తర్వాత రెండోది సముద్రాలు మరి ఆకాశం వచ్చింది. 6వ నెల వృక్ష సంపద అనేటువంటిది అక్కడ వచ్చినాయి. ఏది మొదటి 3 రోజులు. విచిత్రం చూడండి, 4, 5, 6 రోజులు ఏమవుతుందో చూడండి. మొదటి రోజుల్లో ఏదైతే పగలు రాత్రి ఉందో దాన్ని పాలించడానికి, పగలు రాత్రిని పాలించడానికి దీపాలు లేదా జ్యోతులను ఏర్పాటు చేసినట్టుగా పెట్టాడు. తర్వాత 5వ రోజు కనుక గమనిస్తే, అంటే 2వ రోజు యొక్క ఎక్స్టెన్షన్ చూడండి ఎట్లా ఉందో. సముద్రాలు మరి ఆకాశం వస్తే సముద్రపు జీవులు, ఆకాశ పక్షులు వచ్చినాయి మళ్ళీ అక్కడికి. మళ్ళీ తర్వాత 3వ రోజుకి వచ్చేసరికి పొడి భూమి లేదా పొడి నేల, ఆరిన నేల లేదా వృక్ష సంపద అనేటువంటి అక్కడ ఉంటే, 6వ రోజు అంటే దానికి సమన్వయంగా ఏం జరుగుతుందంటే, భూమిపై జంతువులు మరియు మానవుని యొక్క ఆవిర్భావం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినట్టుగా చూస్తాం. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది అంటే, 3 రోజులేమో ఫౌండేషన్ పడితే, ఇంకో 3 రోజులేమో దానికి ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అంటే దాని యొక్క యూస్ఫుల్నెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అందుకని ఏమంటారంటే, బైబిల్ అనేటువంటిది అక్కడ ఎక్కువగా సృష్టి గురించి మాట్లాడతలేదు, క్రియేట్ చేయడం గురించి మాట్లాడట్లేదు, కానీ దాన్ని క్రమబద్ధీకరించేటువంటి దాని గురించి ఎక్కువగా మాట్లాడుతుంది అనేటువంటిది పండితులు అభిప్రాయాన్ని వెలిపిస్తూ ఉంటారు. మనం ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి బైబిల్లో కొన్ని రకాలైనటువంటి దేవాలయాలు కనపడతా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి దేవాలయాలు కనపడతా ఉంటాయి.
మొదటిది ఏమంటారంటే కాస్మిక్ టెంపుల్ అంటారు. అంటే ఈ విశ్వమే ఆయన యొక్క మందిరం. అది దేవుడు ఎక్కడుంటాడో అదే మందిరం. సో ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 66:1 కనుక మీరు గమనిస్తే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అంటున్నాడు. దీన్ని కాస్మిక్ టెంపుల్ అంటారు. తర్వాత గార్డెన్ టెంపుల్ అనేటువంటిది వచ్చింది. మనం అంటే చూసేది వచ్చిందని కన్నా కూడా మనం తర్వాత బైబిల్లో చూసేది ఏంటి, ఏం చూస్తాము, గార్డెన్ టెంపుల్ చూస్తాం. అంటే ఏదేను తోట అని మనం అన్నాము, కానీ ఏదేను తోట అనేటువంటిది దేని పోలి ఉంది, దేవాలయాన్ని పోలి ఉంది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. తర్వాత టెబర్నాకిల్ అనేటువంటిది మనం చూస్తాం, గుడారం అనేటువంటి దాన్ని చూస్తాం. తర్వాత మూడవదిగా దేవుని నివాసం ఎట్లా వచ్చింది, గుడారంగా మనం చూస్తాం. తర్వాత నాలుగవదిగా టెంపుల్ అంటే మందిరం, అంటే టోటల్ కన్స్ట్రక్షన్ ప్యాటర్న్లోకి వచ్చేసింది. సలోమాన్ దగ్గర నుంచి ఏమైంది, టెంపుల్లోకి వెళ్ళిపోయింది. గుడారం కాస్త టెబర్నాకిల్ కాస్త ఎట్లా వెళ్ళింది, దేవాలయం కింద వెళ్ళింది. ఎన్ని వచ్చినాయి ఇప్పటికి, 4 వచ్చినాయి. కాస్మిక్ టెంపుల్ వచ్చింది, అంటే విశ్వ సంబంధమైనటువంటి దేవాలయం వచ్చింది, అంటే విశ్వమే ఆయన దేవాలయం వచ్చింది. 2 ఏదైనా తోట అనేటువంటిది మనకి ఒక దేవాలయంగా వచ్చింది, అంటే గార్డెన్ టెంపుల్ అన్నాం దాన్ని. 3వది వచ్చి టెబర్నాకిల్ అన్నాం, గుడారం అనేటువంటిది ఆయన యొక్క నివాస స్థలంగా మందిరంగా ఉంది. 4వది వచ్చి ఇంకొకటి ట్రాన్సిషనల్ పీరియడ్లో, పరివర్తన కాలంలో ఇంకో రకమైనటువంటి మందిరాన్ని గురించి కూడా మనం చూస్తాం. దాన్ని ఏమంటామంటే ఎస్కెటలాజికల్ టెంపుల్ అంటాం. ఎస్కెటలాజికల్ టెంపుల్ అంటే ఏంటంటే అంత్యదినాల్లో ప్రత్యేకించి దేవుని యొక్క నివాసాన్ని గురించి, దాని యొక్క ఆగమనాన్ని గురించి చర్చించే స్టడీని ఎస్కెటలాజికల్ టెంపుల్ అంటారు. ఎస్చెటాన్ అంటే ఏంటి అని అంటే అంతము అని అర్థం, లాజీ అంటే ఏంటంటే శాస్త్రము అని. సో ఎస్కెటలాజికల్ టెంపుల్ అంటే ఏంటంటే అంత్యదినాల్లో ఆయన కొలువై ఉన్నటువంటి ఆయన నివాసాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించేటువంటి దాన్ని ఎస్కెటలాజికల్ టెంపుల్ అని అంటాం. ఇది పరివర్తనలో ఉన్నట్టుగా, లేదా పరివర్తన కాలంలో అక్కడ పైనుంచి కిందకి దిగి వస్తున్నట్టుగా దానికి సంబంధించినటువంటి ఎదురు చూపులు, వివరణ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఒక సంగతి మాట్లాడుకుందాం, మన బాధ్యతగా మనం మాట్లాడుకుందాం. ఏంటి మన బాధ్యతగా మనం మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు మనం సాధారణంగా ఇక్కడ లోపలికి వచ్చి కూర్చునేటప్పుడు మీలో ఎవరు చెప్పులు వేసుకొచ్చినట్టు నాకు కనపడలా, షూ వేసుకొచ్చినట్టు కనపడలా. అందరూ శుభ్రంగా చెప్పులు బయటకి తిప్పి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇది పరిశుద్ధ స్థలంగా మీరు భావిస్తున్నారు, ఇక్కడ దేవుని మనం ఆరాధించడానికి వచ్చాము, ఇది శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి భావన మనందరిలో. మరి ఈ విశ్వం అనేటువంటిది ఆయన యొక్క మందిరం అన్నప్పుడు, మరి ఈ విశ్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుందిగా, దాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందిగా. మరి ఎందుకని దాన్ని నిర్లక్ష్యం చేస్తాం మనం? అర్థమవుతుంది నేను చెప్పిన మాట. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ గతికవాది యొక్క రియలైజేషన్, పరిణితి, అవగాహన అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి దానికి ఇది నిదర్శనం అన్నమాట. నేను గత వారం కూడా చెప్పాను, నేను ఆదాముని చూపించినప్పుడు ఆదాముని ఏం చేశాడు అండి, ఆయన యొక్క ప్రతినిధిగా, ప్రతిస్వరూపంగా, ఆయన యొక్క గుర్తింపుగా లోకంలో మనిషిని పెట్టినట్టుగా మనం చూసాం. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. దాని మీద నేను మీకు విగ్రహాలు ఎట్లా రాజులు పెడతారు తమ ప్రాంతంలో అనేటువంటి విషయాన్ని ఉదాహరణగా అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కూడా నేను ఎత్తి చూపుతూ, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క ప్రతిమగా ఎవరున్నారు ఇక్కడ లోకంలో? మనిషి ఉన్నాడు. సో ఈ మనిషి సజీవ సాక్ష్యంగా ఉండాలి ఆయనకి. ఆయన సృష్టి పైన ఆయన అధికారం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, మరి మనం సృష్టిని బాధ్యతాయుతంగా కాపాడుతున్నామా? అంటే ఈరోజు పర్యావరణానికి ఉన్నటువంటి పెనుముప్పు, ప్రమాదం ఎవరయ్యా అంటే మనిషే. ఇండస్ట్రీలు పెట్టనియండి, పొల్యూషన్ చేయనియండి, లేకపోతే అశుభ్రతను చేయనియండి, ప్లాస్టిక్ కానివ్వండి, బాధ్యతాయుతంగా, రహితంగా ప్రవర్తించేది ఎవరైనా ఉండాలంటే ఎవడాడు? మనిషే. సో వన్స్ యూ కేమ్ టు ద రియలైజేషన్, మనం క్రైస్తవుడిగా మనం గతికవాద భావజాలంలో మనం రియలైజ్ అయ్యేది ఏంటి అని అంటే, ఈ సృష్టి అనేటువంటిది, విశ్వం అనేటువంటిది దేవుని యొక్క మందిరం కాబట్టి దీన్ని శుభ్రంగాను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే విషయం తెలిసింది మనకి.
కదా. తర్వాత గార్డెన్ టెంపుల్, టెబర్నాకిల్, ఇవి చూసాం. అయితే దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. ఏముంది, ఉందా పెన్ను కానీ ఏమైనా పెన్సిల్, ఏది చాక్ పీస్ లేదా? సరే, మీకు దీంట్లో కనుక చూస్తే మీకు ట్రైపార్టైట్ స్ట్రక్చర్ అనేటువంటిది మీకు కనపడతా ఉంటుంది. ఏం కనపడింది? ట్రైపార్టైట్ స్ట్రక్చర్ అంటారు. 3 అంచెల నిర్మాణము, వ్యవస్థ, విధానము అనేటువంటిది మనకి కనబడతా ఉంటుంది. ఏంటి 3 అంచెలు అంటే? మనం మొట్టమొదటిగా గుడారాన్ని కనుక మనం తీసుకుంటే, లేదా దేవాలయాన్ని కనుక మనం తీసుకుంటే, దాన్ని 3 విభాగాలుగా రూపొందించినట్టుగా మనం చూస్తాం. ఏంటి? దేవుడు ఉండేటువంటి ప్రాంతాన్ని ఏమో అతి పరిశుద్ధ స్థలం అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే హోలీ ఆఫ్ ది హోలీస్ అన్నారు, లేదా మోస్ట్ హోలీ ప్లేస్ అని అన్నారు. తర్వాత పరిశుద్ధ స్థలం అనేటువంటిది వస్తుంది, దాన్ని హోలీ ప్లేస్ అన్నారు. తర్వాత వచ్చేసేసి ఆవరణము అని అన్నారు, అవుటర్ యార్డ్ అన్నారు. సో ఇట్లా 3 రకాలుగా దేవాలయము అనేటువంటిది, అంటే గుడారం కావచ్చు, లేకపోతే మందిరం కావచ్చు, ఈ ట్రైపార్టైట్ స్ట్రక్చర్లో ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తామన్నమాట. ఈ ట్రైపార్టైట్ స్ట్రక్చర్ అనేటువంటిది ఈ 3, అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 4-5 దేవాలయాల్లో కూడా ఆ విధానం మాదిరి అనేటువంటిది ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. అదే మీకు ఉన్నట్టయితే నేను జస్ట్ అక్కడే డ్రాగ్ చేసి చూపించాను. మీకు ఇది ఈ స్ట్రక్చర్ అర్థం కావాలి అని అంటే మీరేం చేస్తారంటే, ఇదిగోండి అది ఎందుకు వేసే పని లేకుండా నేనే వేసుకొని తీసుకొచ్చినట్టున్నాను. ఇది చూడండి, ఏదెన్ యాజ్ ఎ కాస్మోస్. ఏదెను అనేటువంటిది మీరు చూడండి, మనం ఏం చదువుకున్నాము? ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏదేనులో తోటనేసాడు కదా, ఏదేనులో తోటనేసాడు. ఇది స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ మనం ఏం చూస్తాము? లోకాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తాము. ఈ లోకంలో దేవుడు ఏం చేశాడు? ఒక తోట వేశాడు. ఈ ఏదేనులో ఒక తోట వేశాడు. ఇది చూడండి, మొత్తం 3 వచ్చినాయా రాలేదా? అర్థమైందా? దీన్ని ట్రైపార్టైట్ స్ట్రక్చర్ అంటారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? దీన్ని తర్వాత మీరు ప్రింట్ తీసుకోండి, మీకు అర్థం అవుద్ది. ఇది లోకంలో ఏదేను ఉంది, ఏదేనులో తోట ఉంది, మొత్తం 3 స్ట్రక్చర్లు వచ్చేసి. సేమ్ విచిత్రం ఏంటంటే, నోవాహు ఓడకు కూడా ఈ ట్రైపార్టైట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది పెద్ద విచిత్రం ఏంటంటే, నోవాహు ఓడకు కూడా ఏముంటుంది? 3 విభాగాలు ఉంటాయి. చూద్దాం చూడండి ఒకసారి. ఆరో అధ్యాయము 16వ వచనం చూడండి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇప్పుడు ఎన్ని అంతస్తులు వచ్చినాయి? మొత్తం ఎన్ని విభాగాలు వచ్చినాయి? 3 విభాగాలు వచ్చినాయి. విచిత్రం ఏంటంటే, ఈ ఓడేమో ఈ లేయర్ ఈ స్ట్రక్చర్లో వస్తుంది. ఇట్లా ఇదొక అంతస్తు, ఇదొక అంతస్తు, ఇదొక అంతస్తు, మొత్తం 3 అంతస్తులు ఎట్లా వస్తాయి.
ఇదే స్ట్రక్చరు వర్టికల్, హారిజాంటల్. అంటే ఒక నిలువుగా ఉండేటువంటి స్ట్రక్చర్లోనూ ఉంది, అడ్డంగా బలపరుపుగా ఉన్నటువంటి నిర్మాణంలో కూడా ఉంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఇది అర్థం కావాలి అని అంటే అమ్మట మనం ఏం చేద్దామంటే మందిరం నిర్మాణం దగ్గరికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము ముందు మరియు మందిరపు గోడ 5-6 వచనాలు. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశల గదులు కట్టించాను. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. నీకు దేవాలయంలో కూడా నీకు ట్రైపార్టైట్ స్ట్రక్చర్ అనేటువంటిది 3 గదులు 3 అంతస్తులు అనేటువంటిది 5-6 వచనాలండి. 6వ అధ్యాయం 5-6 వచనాలు. అట్లాగే యేస్కేలు గ్రంథం 41వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చూడండి ఒకసారి. 41 5-6 వచనాలు. తర్వాత అతడు మందిరపు గోడను కొలవగా 6 మూరల 5, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలవగా 4 మూరల 5. ఈ మేడ గదులు 3 అంతస్తులు గలవి. ఎందుకని ఈ ట్రైపార్టైట్ స్ట్రక్చర్ అనేటువంటిది రిపీట్ అవుతుంది కదా? ఇప్పుడు 3 అంచెల 3 విభాగాల నిర్మాణము లేదా ఆకృతి విధానం అనేటువంటిది కనపడతా ఉంది. ఇది ఎస్పెషల్గా కనుక మనం చూస్తే ఎక్కడ అంటే ఆయన యొక్క నివాసంతో అవి ముడిపడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మీరు మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూశారు, దేవాలయానికి సంబంధించింది. యేస్కేలు గ్రంథం 41 చూశారు, అది ఎస్కటాలాజికల్ టెంపుల్ గురించి. అది అంటే నూతనమైనటువంటి యెరూషలేము గురించిన దర్శనం అది. తర్వాత నోవాహు ఓడ నిర్మాణం గురించి 6వ అధ్యాయం 16వ వచనంలో చూశారు. అక్కడ కూడా ఏం కనపడుతుంది? ట్రైపార్టైట్ స్ట్రక్చర్ అనేటువంటిది కనపడుతుంది. ఇది కొద్దిగా పండితులకి ఆలోచింపజేసింది. ఆలోచించిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైంది అని అంటే ఈ ఓడ అనేటువంటిది ఒక టైప్ ఆఫ్ మందిరంగా కనపడుతుంది అనేటువంటి అభిప్రాయానికి కొంతమంది వచ్చారు. ఏంటండి, ఎట్లాంటి అభిప్రాయానికి వచ్చారు? ఓడ అనేటువంటిది ఎట్లా ఉందంట? దానికి కొన్ని రుజువులు లేదా కొన్ని సామ్యతల్ని పండితులు గుర్తించారు. వాటిని మనం ఒక్కొక్కటిగా చూద్దాము. ఇవన్నీ కూడా 2వ పేజీ నుంచి ఈ పట్టిక కింద ఉంటాయి. ఒకసారి దాంట్లో చూస్తూ ఉండండి, ఒకటి చదువుదాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. గుడారంలాగే నోవాహు ఓడ కూడా ఒక దేవాలయం. ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు నోవాహు ఓడని మీరు చూసుంటారు, బొమ్మలు చాలా బొమ్మలు చూసుంటారు. మీరు ఓడ యొక్క బొమ్మలు కనుక చూస్తే టిపికల్గా సెయిల్ చేసేటువంటి ఓడగా దాని యొక్క నిర్మాణం ఎక్కడా ఉండదు. ఇప్పుడు పడవ ఎట్టుంటుందండి, ఓడ ఎట్టుంటుంది? ఇప్పుడు ఓడ ఉంది, ఇట్లా ఉండి పెద్ద తెర ఉండి టిపికల్ పడవ ఉంటుంది. తర్వాత పడవ రన్ అవ్వాలంటే ఏముండాలా? తెడ్లు ఉండాలా. తెడ్లు లేకుండా పడవ ఎట్టపోయింది, ఓడెట్టపోయింది. 2 విండ్ గాలికి మనకి డైరెక్షనల్గా తెరచాపలు ఉంటాయి. ఇప్పుడంటే మోటార్లు వచ్చినాయి కాబట్టి, ప్రొఫెల్లర్స్ వచ్చినాయి కాబట్టి పెద్ద పెద్ద కదా ఉంటుంది.
కానీ ఈ విధమైనటువంటి అక్కడ లేవు. ఇంకొక సామెత ఏంటంటే అక్కడ నోవా ఆర్క్ అన్నాడు. ఏమన్నాడు? నోవా ఆర్క్ అన్నాడు. ఆర్క్ అంటే ఓడ అనేది. తర్వాత విచిత్రం ఏంటంటే ఆ మాటకి నిబంధన మందసం అనేటువంటిది, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనేటువంటి దానికి సంబంధం ఉంది మాట పరంగా. మీకు అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ చూద్దాం. మీరు మీకు ఇట్లా ఉంటుంది ఓడ, నోవాహ్ ఓడ. కానీ మీరు టిపికల్గా కనుక ఓడ చూస్తే ఎట్లా ఉంటుంది? ఓడ ఇట్లా ఉండి ఇవన్నీ ఇట్లా తెరచాపల్లా ఉంటాయి కదా, ఇట్లా ఉండి దీంతో పడవ ఇట్లా పోతూ ఉంటుంది. కానీ మీరు కనుక బొమ్మను మీరు కనుక గమనిస్తే నోవాహ్ ఓడని ఎవరు ఇట్టేరు. దాని కొలతల ప్రకారం పెట్టవచ్చు ఓడ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నిబంధన మందసం తెలుసుగా, నిబంధన మందసం ఎట్లా ఉంటుంది? నిబంధన మందసం ఎట్లా ఉంటుందండి? ఇంతేగా ఉండేది. దీని మీద ఏముంటాయి? 2 కెరూబులు ఉంటాయి. ఇక్కడ దీన్ని ఏమన్నాడు? నోవాహ్ ఆర్క్ అన్నాడు. దీన్ని ఏమన్నాడు? ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన మందసం అని అన్నాడు. ఇక్కడ దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది. దాన్ని మనం అక్కడ 3వ పాయింట్లో రాశాను చూడండి. నోవాహు వాడకబడినటువంటి హీబ్రూ పదం టెవా. తర్వాత మిష్నాక్ అంటే వాళ్ళ యొక్క పురాణాలకు సంబంధించినటువంటి, అంటే వాళ్ళ పురాణాలు గ్రంథస్థం చేశారు. ఒకటి పురాణాలు ఉంటాయి చూసారా, నోటితో వచ్చేటువంటి ట్రాన్స్ఫర్ అయినటువంటి రాశారు. రాసిన తర్వాత వాటిని మిష్నా అని గుర్తించారు. వాటికి ఉన్న పేరు ఏంటంటే మిష్నా. ఈ మిష్నాలో దానికి సమానమైనటువంటి పదంగా దాన్ని వాళ్ళు రాశారు. అంతేకాకుండా సెప్టిజెంట్ నోవాహు వాడకు మరియు నిబంధన మందసం రెండింటికి ఒకే గ్రీక్ పదం కిబోటోస్ అని వాడింది. కాబట్టి ఈ 3-4 పాయింట్లు చూస్తే మనకేంటంటే దానికి దీనికి మధ్యలో ఉన్నటువంటి సామ్యత అనేటువంటిది మనం కొట్టొచ్చినట్టుగా పదాల రూపంలోనూ నిర్మాణ రూపంలోనూ కూడా మనం చూడవచ్చు. ఈ 5వ పాయింట్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నోవాహు ఓడ పైకప్పు ఉన్న ఒక పెద్ద దీర్ఘచతురస్రాకార పెట్టిగా చిత్రీకరించబడింది. ఎట్లా ఉంది? బాక్స్ స్ట్రక్చర్. సేమ్ ఈ బాక్స్ స్ట్రక్చర్ ఏమవుతుంది? సేమ్ బాక్స్ స్ట్రక్చరు ఇక్కడ గుడారం దగ్గర కూడా, దేవాలయం దగ్గర కూడా ఏమవుతుంది? ఆ స్ట్రక్చర్ వస్తానే ఉంది. దీంట్లో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే వర్టికలా హారిజాంటలా? అనేదే ప్రశ్న. ఏదొచ్చినా కానీ 3 విభాగాలు అనేటువంటిది ఇట్టన్నా ఉంటుంది,
ఇట్టన్నా ఉంటుంది. 1 2 3 1 2 3. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? వర్టికల్ కావచ్చు, హారిజాంటల్ కావచ్చు. ఇట్లా అన్న ఉండొచ్చు, ఇట్లా అన్న ఉండవచ్చు విభాగం. ఇప్పుడు ఇది ఎట్టుంది? వెర్టికల్గా ఉంది. మీకు అర్థమవుతుందా? వర్టికల్ ఇట్టబోతుంది. కానీ మిగిలిన ఎట్టబోతున్నాయి ఇట్ట 3 విభాగాలుగా డివిజన్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందాక ఏమనుకున్నాము? మోస్ట్ హోలీ ప్లేస్ అంటే అతి పరిశుద్ధ స్థలం 1. 2 3 యార్డ్. ఏమొచ్చింది? ఆవరణ. ట్రైపార్టైట్ స్ట్రక్చర్ వచ్చేసిందా? 3 విభాగాలుగా వచ్చేసింది. సేమ్ తోట కూడా మనం ఏం చెప్పుకున్నాము? లోకం, తోట, ఏదేను, తోట. మినియేచర్లోకి వెళ్ళిపోతుంది, మాలిక్యూల్లోకి. అందుకని మీరు ఎక్కడ చూసినా కానీ ఒక వైఖరి అనేటువంటిది మీరు చక్కగా చూడవచ్చు. ఏంటి? ఇది గుడారం కావచ్చు, దేవాలయం కావచ్చు, లేకపోతే తోట కావచ్చు. వీటిల్లో ఏం కనపడుతుంది? ఈ స్ట్రక్చర్ కనపడుతుంది. మొట్టమొదటిగా ఈ స్ట్రక్చర్ అనేటువంటిది క్లియర్గా కనపడతా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ కనపడటమే కాకుండా ఈ 3టికి కూడా క్రియేషన్ ఎలిమెంట్స్, అంటే సృష్టి సంబంధమైనటువంటి విభాగాలు లేదా సృష్టిని తలపించేటువంటి విధమైనటువంటి వివరణలలో అంటుకట్టబడి ఉంటాయి వీటన్నిటికీ. ఇవి మనం మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూసినప్పుడు చాలా చక్కగా మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఈ స్ట్రక్చర్ అనేటువంటిది, ఈ పొందిక అనేటువంటిది కనపడతా ఉంటుంది. దేవాలయంలో తెరల మీద ఏం చేశాడు? చెట్టుల్ని, పండ్ల వృక్షాలని, పండ్లని ప్రతిబింబించేటువంటి విధంగా ఏర్పాటు చేశాడు. సృష్టిలో ఉన్నట్టుగా భూమిని కానీ, నీటిని కానీ, లేదా సముద్రాన్ని కానీ, కదా, ఆకాశాన్ని కానీ తలిపించేటువంటి చిత్రలేఖనం కానీ, వస్తు సముదాయం కానీ గుడారంలో ఉన్నాయి, దేవాలయంలో ఉన్నాయి, తోటలో ఉన్నాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, బైబిలు అనేటువంటిది ప్రధానంగా దేవుని యొక్క నివాసం గురించి, అది కూడా మానవుల మధ్య దేవుని నివాసం గురించి మాట్లాడుతుంది అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావాన్ని పెంపొందిస్తుంది. మనం కోరుకోవాల్సింది ఏంటి? దేవునితో సాన్నిహిత్యాన్ని మనం కోరుకోవాలి, దేవునితో సహవాసాన్ని మనం కోరుకోవాలి. విచిత్రం చూడండి, ఒకసారి ఆదికాండానికి వెళదాం. చూడండి ఒకసారి. నాలుగో అధ్యాయము 16వ వచనం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురం ఉండెను. మళ్ళీ చదవండి, కొద్దిగా జాగ్రత్తగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం జరిగిందంట? శాంసన్ చూడు ఒకసారి. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి. ఇంతకు యెహోవా సన్నిధి ఎక్కడ ఉంది? అప్పుడు వరకు కయ్యూను ఎక్కడ ఉన్నాడు? అర్థమవుతుందా? గాడ్స్ ప్రజెన్స్ అనేటువంటిది ఏదేన్లో
ఉంది. అందుకే కదా 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు ఏమని చూసాము? చల్లపూట తోటలో సంచరించుచున్న దేవుడైనటువంటి యెహోవా స్వరము విని అని అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సంచారము మళ్ళీ ఎక్కడ కనపడుతుంది మనకి? గుడారం దగ్గర కనపడుతుంది మనకి. సంఖ్యాకాండం కనుక మనం చూస్తే ఆ సంఖ్యాకాండంలో నిర్గమాకాండంలో మనం చూస్తాం అన్నమాట. 25వ అధ్యాయం దగ్గర కూడా మనం చూస్తాం. నేను మీ మధ్య నివసించున్నట్లు మీరు నా కొరకు నివాస స్థలం ఒకటి కట్టాలి కదా. కాబట్టి ఇదంతా కూడా దేని గురించి? ఈ పోరాటం అంతా, బైబిల్ యొక్క పోరాటం అంతా కూడా ఏంటి? దేని గురించి? దేవుని యొక్క సన్నిధానం, ప్రత్యక్షత గురించి. మనిషి కోల్పోయింది ఏంటి? ఆ సన్నిధి, ఆ సహవాసము కోల్పోయాడు. అందుకే కదా మనకి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 దగ్గర కూడా చాలా బ్యూటిఫుల్గా రికన్సిలేషన్ రాశాడు. అంటే సమన్వయపరచబడటం లేదా సమాధాన పడటం అనేటువంటి విషయాన్ని ఆడ చాలా చక్కగా రాశాడు. చూడండి ఏమంటుందో చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం 5:18 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తము దేవుని వలన అయినవి. ఏమన్నాడండి? సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. ఇది సమాధానపరచుకోవటం. ఇదేంటి? గాస్పెల్ మెసేజ్ దేని గురించి? మనం అంతా కూడా ఏంటంటే రక్షణ 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 అని వేస్తాం. రక్షణ అనగానే ఆ సౌండ్ రాంగ్ వెళ్తుంది కొన్ని సందర్భాల్లో. రక్షణ అనగానే మన ప్రత్యర్థులు ఏమడుగుతారు? దేనుడి రక్షణ అని అంటాడు. మనోడు ఏం చెబుతాడు? నరకం నుండి రక్షణ, నరకంలో నుండి లాగుతున్నాను నిన్ను అని అంటాడు. అసలు నరకం ఎందుకు వచ్చింది అనగానే నువ్వు పాపివి అని అంటాడు. అనగానే నేనేం పాపం చేశాను? నేనే మానభంగం చేశానా? ఏమైనా మర్డర్ చేశానా? నేనేం చేశాను అంటాడు ఆవిడ. ఏంటి నాకేంటి అనేటువంటి ధోరణిలోకి వాడు వెళ్ళిపోతాడు. కానీ మనం బిబిలికల్ పర్స్పెక్టివ్లో కనుక, బిబిలికల్ నేరేటివ్ కథనాన్ని కనుక మనం వివరించేటువంటి ప్రయత్నం చేసి, ఈ దృష్టికోణంలో మానవుడు అంటే ఏంటి, మానవుల యొక్క స్థితిగతులు ఏంటి, కోల్పోయింది ఏంటి, నీ బాధ్యతలు ఏంటి, నీ ప్రయాణం ఎటువైపు అనేటువంటి విషయాన్ని మనం కనుక వివరించి దిశానిర్దేశం కనుక చేస్తే, బిబిలికల్ అండర్స్టాండింగ్లో నేను చెబుతుంది చాలా క్లియర్గా ఎట్లాంటి పరపోత్సవాలు రావడానికి ఆస్కారం లేదు. చదవండి, అది కంప్లీట్ చేయండి ఒకసారి. సమస్తమును దేవుని వల్ల అయినవి, క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధానకరమైనటువంటి పరిచర్యను మాకు అనుగ్రహించాడు. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. ఇక్కడ ఎంత రమణీయంగా రాశాడు చూడండి. వారి పాపములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటున్నాడు. అంటే సమాధానపరుచుకోవడం అంటే ఏంటి? రికన్సిలేషనే కదా. మళ్ళీ తిరిగి ఒక ప్లేస్, ఒక ఏడెనిక్ ప్లేస్ని డిఫైన్ చేస్తున్నాడు. ఈ ప్లేసు ఫస్ట్లోనేమో కాస్మోస్ ఉంది, అంటే విశ్వం. తర్వాత ఏమో తోట వచ్చింది, గుడారం వచ్చింది, దేవాలయం వచ్చింది. మరి ఇప్పుడేమొచ్చింది? ఏమొచ్చింది? ఇన్ క్రైస్ట్. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? క్రీస్తులోకి వచ్చి కలుసుకుంటున్నాడు నిన్ను. నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తులో ఉన్నావు. పౌలు యొక్క రచనల్లో ఇన్ క్రైస్ట్ అనేటువంటి మాట సుమారు 80 కన్నా ఎక్కువ సార్లే, దాదాపు 90 సార్ల పైనే కనబడుతుంది అంటారు. ఇన్ క్రైస్ట్. ఇంకొకటి ఏంటంటే అద్భుతమైనటువంటి సంగతి, పాత నిబంధనలో ఏం చేసేవాళ్ళు అంటే సమృద్ధతకి, దేవుని ప్రత్యక్షతకి, సన్నిధానానికి ఆధారం వాగ్దానది భూమి. పాత నిబంధన అంతా ఏంటి? వాగ్దాన భూమి ఏది? ఏంటది? ఆశీర్వాదం. అది దేవుడు వాళ్ళకి బహుమానంగా ఇచ్చాడు. దేవుని ప్రత్యక్షత ఎక్కడ ఉంది? ఆయన మందిరంలో ఉంది. మందిరం ఏడుంది?
యెరూషలేములో ఉంది. వాళ్ళకి నివాసం కూడా ఏం చేశారు? చుట్టూ చక్కగా ఏర్పాటు చేసుకున్నారు కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్. తర్వాత దానికి ఉన్నటువంటి పేరేంటి? ఆ దేశానికి ఉన్నటువంటి పేరు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. అరే నీకు దేవుడు లేకుండా పాలు తేనెలు ఎట్ట ప్రవహిస్తాయి? నీకు సరైనటువంటి జోడి, సరైనటువంటి ఏమంటారు మాంగళ్యం, ఏదైనా ముత్తైదు అంటారు చూడండి. ఇక మొగుడు లేకుండా ముత్తైదు ఏముంటుంది? ఎప్పుడు ముత్తైదు అని ఎప్పుడు అంటారు? అట్లాగే నీ భర్త లేకుండా, అంటే దేవుడైనటువంటి యెహోవా లేకుండా ఇంకెక్కడి నుంచి వచ్చింది సమృద్ధత అక్కడ? సో సమృద్ధతకి ఆధారము, నిర్వచనము ఆయన వారి మధ్య ఉండటము. చక్కగా ఎట్లా ఉంటుందంటే మనకి కీర్తన మనం చదువుతాం. కీర్తనలు ఏంటంటే చక్కగా బల దగ్గర పిల్లలు కూర్చుంటారు, ఇవన్నీ డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి. అట్లాగా ఆయన మధ్యలో ఉండి వాళ్ళందరినీ కూడా చక్కగా పక్కన పెట్టుకొని భోజన పంక్తిలో కూర్చోబెట్టుకొని అసలు లైక్ ఫ్యామిలీగా ఉన్నటువంటి ప్రాంతం కదా. అర్థమవుతుందా? సో అందుకని మనం కొద్దిగా జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే పాత నిబంధనలో దేశము అనేది ఏదైతే ఉందో భౌతిక సంబంధమైనటువంటి సమృద్ధతకి, ఆయన యొక్క ప్రత్యక్షతకి నిదర్శనంగా ఉంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే ఆ ప్రత్యక్షత, ఆ సమృద్ధత కలిగినటువంటి ప్రాంతం ఏమైపోయింది? క్రీస్తు సంఘం అనండి, క్రీస్తు రాజ్యం అనండి, లేదా క్రీస్తులో అని చెప్పండి. పౌలు యొక్క వాడికి ప్రకారం వాటిలోకి వచ్చేసింది. అదే చాలా చక్కగా రాశాడు. క్రీస్తునందు దేవుడు ఏం చేస్తున్నాడంట? సమాధానపరుచుకుంటున్నాడు, మనందరం కూడా కలుసుకుంటున్నాడు. సో గాడ్స్ ప్రజెన్స్ అనేటువంటిది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇండివిజువాలిటీలోకి వచ్చింది, వ్యక్తిగతంగా మన మనసుల్లోకి వచ్చింది. అంతేకాకుండా సమాజంగా విశ్వాసంలోనికి వచ్చేసింది. మనమే ఆయన ఒక మందిరంగా అవతరిస్తూ ఉన్నాం కనుక ఇది మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6వ పాయింట్ కనుక మనం గమనిస్తే, ఓడనైతే లెక్క ప్రకారం చేశారు కానీ ఓడకి తెడ్డు లేదు, చొక్కాని అంతకన్నా లేదు. మరి గైడెన్స్ ఎట్లాగా కదా? గైడెన్స్ ఎవరు? ఇది మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటి ఆ సిమిలారిటీస్? ఓడ, ఆర్క్ అనేటువంటి హీబ్రూ పదం ఏదైతే ఉందో ఆ పదం అనేటువంటిది బైబిల్లో మరొకసారి ఎక్కడ కనపడుతుంది అని అంటే మోషే దగ్గర కనపడుతుంది. మోషేను కూడా రక్షించటం అంటే ఫరో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారు? మరణశాసనం ఇది ఇచ్చారు. సర్టెన్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చంపమన్నారు. చంపబడ్డప్పుడు ఆ యాక్ట్లో రెస్క్యూలో భాగంగా మోషేను కూడా ఏం చేశారు? జమ్ము పెట్టి చేసి దాన్ని కూడా అక్కడ సేమ్ హీబ్రూలో సేమ్ ఆర్క్ అనేటువంటి మాట వాడటం జరిగింది. దాంట్లో వేసి ఆయన ఏం చేశారు? వదిలితే ఆయన తేలుకుంటా సర్వైవ్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ స్టోరీలో చాలా వరకు కూడా ఒక ధోరణి, ఒక దృక్పథం అనేటువంటిది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఈ ఓడలో అంటే ఆ పెట్టెలో హీబ్రూ పదం కూడా మూలం అదే అని చెప్పా కదా, దాంట్లో మోషే ఏమయ్యాడు? రక్షించబడ్డాడు. అట్లాగే ఓడలో కూడా ఏమవుతున్నారు? రక్షించబడుతున్నారు. అక్కడ ఒక పర్సన్ రక్షించబడితే ఇక్కడేమవుతుంది? ఒక ఫ్యామిలీ రక్షించబడుతుంది. రక్షించబడేటువంటి వాళ్ళు ఎంతమంది అని చెబుతున్నారు? ఇంచుమించు 8 మంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా నీకు ఇంకా చాలా సిమిలారిటీస్ని మనం చూడొచ్చు. ఏంటి ఆ సిమిలారిటీస్ కనుక అని మనం గమనిస్తే, క్రియేషన్లో ఉన్నటువంటి ఎంటైర్ ప్రాపర్టీ ఏంటండి? క్రియేషన్లో ఉన్నటువంటి ఏముంది? క్రియేషన్లో
బర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? వరల్డ్లో ఉన్నారు. కానీ రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ అంతా ఏమవుతుంది? మిగిలిన సృష్టి అంతా కూడా ఏమవుతుంది? కాంటెక్స్ట్లో నాశనం అయిపోతుంది ఇక్కడ. కానీ కొన్ని మాత్రం రక్షించబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడ బోర్డు అవుతున్నాయి? ఓడలోకి బోర్డు అవుతుంది. అంటే ఈ ఓడ అనేటువంటిది ఎట్టుందంటే ఇట్ ఈజ్ లైక్ ఎ మినీ క్రియేషన్ లాగా ఉంది. ఎట్లా ఉంది? ఒక మినీ టెంపుల్ లాగా ఉంది, మినీ క్రియేషన్ లాగా ఉంది. అంటే ఏంటి? ఉన్న ప్రాపర్టీ అంతా ఎక్కడికి వచ్చేసింది? ఎక్కడికి వచ్చేసింది. ఇది కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా ఈ థీమ్స్ అంటే ఏంటి, ఆదికాండం దగ్గర నుంచి బిగిన్ అయినటువంటి స్టోరీలో ఒకదాన్ని పోలి ఇంకొక ఘటన ఎలా జరుగుతూ ఎలాగ ముందుకు పోతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అక్కడ కదా. థీమ్స్ అనేటువంటి థీమ్స్ అంటారన్నమాట. ఈ థీమ్స్ ఎట్లా ముందుకి యాక్సెలరేట్ అవుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం కొద్దిగా తెలుసుకోవాలి. తర్వాత ఎనిమిదవ పాయింట్ చూద్దాం. చూడండి, అక్కడ ఓడను నిర్మించినటువంటి వస్తువుల విషయానికి వస్తే ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం ఇలా చెబుతుంది. ఏమంటున్నాడు? చితిసారపుకు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపట దానికి కీలు పూయవలను అనేటువంటిది 6:14లో ఉన్నటువంటి వచనం. అక్కడ చితిసారకపు మాను అన్నప్పుడు ఇంగ్లీష్లోనేమో గోఫర్ వుడ్ అన్నాడు. ఇంతకీ ఈ గోఫర్ వుడ్ అంటే ఏంటో మనకు తెలియదు. అది చితిసారపు మాను అంటే వాస్తవానికి అక్కడ మూలంగా చెప్పబడ్డటువంటి దాని యొక్క ఐడెంటిటీ మనకి వాస్తవానికి తెలియదు. అది ఈ చెట్టే అనే సంగతి తెలియదు. కానీ బహుశా ఇట్లాంటి చెట్టు అయి ఉంటుంది, ఇది అయి ఉంటుంది అని దాన్ని దగ్గరగా తీసుకున్నటువంటి మాట ఏంటంటే, చెట్టు ఏంటంటే, జాతి ఏంటంటే సైప్రస్ కలప అన్నారు, సైప్రస్ వుడ్ అన్నారు. అయితే ఈ సైప్రస్ వుడ్ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటంటే, ఈ సైప్రస్ వుడ్ అనేటువంటిది, ఈ సైప్రస్ చెట్టు అనేటువంటిది కుళ్ళిపోదు. అది కొళ్ళదు, తడిస్తే చెదలబట్టదు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి స్మెల్లింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కొద్దిగా మంచి స్మెల్ వస్తుంటుంది. ఇది ఏం చేశారో చూడండి, 9వ పాయింట్ కనుక మనం గమనిస్తే దాంట్లో వివరించాను చూడండి. ఇది కుళ్ళు పట్టనిది కాబట్టి పురాతన కాలంలో సైప్రస్ చెట్టును ఓడల నిర్మాణం కోసం ఉపయోగించారు. కాబట్టి ఈ గోఫర్ వుడ్ అన్న, చితిసారపు మాను అన్న బహుశా ఇయే ఉంటాయేమో అనేటువంటి ఒక భావంతో అక్కడ ఆ పదాలను పెట్టుకొచ్చారు. కానీ పండితులు అంటే ఏంటంటే ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెట్టు అని చెప్పడానికి ఆస్కారం లేదు అని అంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సంస్కృతుల్లో ఈ చెట్టు గురించి విస్తృతమైనటువంటి పురాణాలు ఉన్నాయి. ఎందుకు? ఆ చెట్టుకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని బట్టి, ఆ స్మెల్ కావచ్చు, ఆ కుళ్ళు పట్టకుండా లేదా చెదపట్టకుండా ఉండేటువంటి స్వభావం కావచ్చు. మనం కూడా గడపలకి ఏం వాడతాము? టేకు వాడతాం. కొంతమంది ఏం వాడతారు? వేప వాడతారు. కొంతమంది ఏం వాడతారు? తుమ్మ వాడతారు. టేకు వంకర రాదు, వేప తుమ్మ చెదలబట్టదు, పుచ్చు రాదు. ఇట్లా కొన్ని విశిష్టమైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా? దానికి కొన్ని వాళ్ళ నేపథ్యాల్లో కొన్ని పురాణాలు, సాహిత్యాలు కూడా దాన్ని అనుబంధంగా ఉన్నాయి. అయితే ఈ చెట్టు ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి ఆ చెట్టుకి ఒక ఏమి విశిష్ట లక్షణం ఆపాదించారంటే ఇది దీర్ఘాయువు కలిగింది. కుళ్ళిపోతే ఇంకా ఆడ తెచ్చిపోద్ది.
అర్థమవుతుందా? అంతేకాకుండా దీనికి వాసన గుడ్ స్మెల్ అనేటువంటిది ఉంది. కనుక ఈ చెట్టు ఎలా ఉంది అని అంటే, ఇది నిజంగా దీని క్వాలిటీస్ కానీ దీని యొక్క నేపథ్యం కనుక చూస్తే అంటే ఏదో నుంచి వచ్చినట్టే ఉంది అనేటువంటి భావన కూడా ఏన్షియంట్ పీపుల్లో ఉండింది. తర్వాత ఈ చెట్టుని దాని యొక్క కలపని దేవాలయ ద్వారాలను చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళండి? దేవాలయాల ద్వారాలు చేసేవాళ్ళు. ఇది పాయింట్ ఇక్కడ. ఏంటి ఇక్కడ? ఏ కలప అయితే ఇక్కడ వాడారో ఇదే కలప ఎక్కడికి వస్తుంది? ఇక్కడ రిసెంబ్లెన్స్ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది. అంటే నిబంధన మందసం లేకపోతే గేట్ ఎంట్రీ, వీటి దగ్గర ఈ పదాలు కానీ ప్రాపర్టీ వస్తు సముదాయం కానీ మ్యాచ్ అవటం అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకనే సైప్రస్ చెట్లని కొన్నిసార్లు ఆలయ ద్వారాలుగా, అంటే స్వర్గ గవినిగా, అంటే గేట్ టు హెవెన్. దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు? పరలోకానికి ఎంటర్ అవుతున్నట్టే. అంటే దేవుని కలుసుకుంటున్నావు అంటే దేవుడు ఆడు ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. ఈ సింబాలిజం మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అట్లాగా దాన్ని భావించేటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ ఓడ చేసినటువంటి చెక్కకి దేవాలయంలోనికి ఎంటర్ అయ్యేదానికి లేదా దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని వస్తు సముదాయాలకి సేమ్ ప్రాపర్టీ వాడుతున్నారు. కాబట్టి ఆ ఓడను కూడా ఎలా చూస్తున్నారు బైబిల్ పండితులు? ఒక చిన్న దేవాలయంగా, సేమ్ ఆదికాండం 1:3 ఉన్నటువంటి సినారియోని రిప్లికేట్ అయ్యేటువంటి విధంగా, అట్లాంటి గుణలక్షణాలు అక్కడ కూడా ఉన్నాయి అనేటువంటి విధంగా చూడటం అనేటువంటిది కూడా వస్తూ ఉంది. గుడారంలో దేవుని సాన్నిధ్యం తన ప్రజలను ప్రాణాలను కాపాడినట్టుగానే నోవాహు ఓడ మానవాళి యొక్క నీతిమంతులైనటువంటి శేషాన్ని, దానిలోని అన్ని జీవులని ప్రతినిధులతో పాటుగా కాపాడుతుంది. ఈ నమూనాను కూడా మనం గమనించాలి. అంటే దేవుని యొక్క గుడారం అనేటువంటిది ప్రజలు సంచారంలో ఉన్నప్పుడు గుడారం అనేటువంటిది ఉంది. సో ఈ సంచారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క గుడారము, దేవుడు వాళ్ళ మధ్య ఉంటూ వాళ్ళ మధ్య సంచరిస్తూ వారికి అన్నీ కూడా సమకూరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? వారిని కాపాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ నోవాహు ఓడ కూడా ఏం చేస్తుంది? దేవుని సృష్టిలో ఉన్నటువంటి జీవజాతులని కాపాడుతూ ఉన్నటువంటి వైనంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ మందిరంగాను, గుడారంగాను, దేవుని యొక్క నివాస స్థలంగాను, దేవుడు కాపాడే, అంటే దేవుడు ఒక రక్షణార్థమైనటువంటి ఏర్పాటుగాను మనం చూడటానికి ఇక్కడ ఆస్కారం ఉంది. 12వ పాయింట్ చూడండి. నీళ్ల మీద అని అన్నాడు. ఇది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే 7వ అధ్యాయము 2 మాట 2 సార్లు కనపడుతుంది ఇక్కడ. అపాన్ ది ఫేస్ ఆఫ్ ది వాటర్స్. దీన్ని నీళ్ల మీద అనేటువంటి మాటతో మనకు తెలుగులో తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో అపాన్ ది ఫేస్ ఆఫ్ ది వాటర్స్ అన్నారు. తొలతు అంటే మొదట్లో ఆకాశం మరియు భూమి యొక్క సృష్టి సమయంలో దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అనేటువంటి పదానికి సమాంతరంగా ఉన్నటువంటి పదం అది. అర్థమవుతుందా? మనకి 7:17 అనుకుంటానండి ఆ పదం కనపడేది. ఒకసారి చూడండి. ఒకసారి ఆ జలప్రవాహం కొద్ది దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచింది. అది మనకి తెలుగులో ఆ పదం ఏంటంటే దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్లో రావాలి. అర్థమవుతుందా? దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్లో రాయాలి కాబట్టి దాన్ని అక్కడ రాశాడు. కానీ మూల పదం సేమ్ అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే పదాన్ని కూడా వాడినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏంటది? అపాన్ ది ఫేస్ ఆఫ్ ది
వాటర్ ఏమైంది, వాటర్ మీదకి ఇది తేలింది. అంటే ఇక్కడ విచిత్రం ఏంటి, ఆదికాండం 1 వచనాల్లో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట చెప్పేటానికి యెహోవా ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేటువంటి దాన్ని క్రియేషన్ ప్రాసెస్గా చెప్పాను నేను మీకు మొన్న గత వారం కనుక మీరు గమనిస్తే. ఎలా 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 అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటి, పొదుగుతున్నది అనేటువంటి అర్థంతో ఉన్నది, ఆ జలములపై అల్లాడుచుండెను. అక్కడేం జరుగుతుంది, ఈ పొదగటం అనేటువంటిది కోడి గుడ్లని పిల్లలు చేసేటువంటి ప్రక్రియ. అంటే ఏం జరుగుతుంది, క్రియేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా సేమ్ ఎప్పుడైతే వాడనేటువంటిది జలప్రళయం వచ్చిన తర్వాత తేలుతుందో నీళ్ళ పైకి, ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, క్రియేషన్ ప్రాసెస్ కనపడుతుంది మనకి. అంటే ఎట్లా క్రియేషన్ ప్రాసెస్ కనపడుతుంది, ఉన్నటువంటి ఓల్డ్ క్రియేషన్ ఏదైతే ఉందో, చెడిపోయినటువంటి క్రియేషన్ ఏదైతే ఉందో, భ్రష్టు పట్టిపోయినటువంటి క్రియేషన్ ఏదైతే ఉందో, గతి తప్పినటువంటి క్రియేషన్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేస్తూ దాంట్లో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ఒక న్యూ క్రియేషన్ని, న్యూ పీపుల్ని, న్యూ పర్సన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో పాటుగా కావాల్సినటువంటి వాటి అన్నిటిని కూడా సైడ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకని ఇంకొక రీక్రియేషన్ ప్రాసెస్ అనేటువంటిది నోవాహు జలప్రళయం, నోవాహు వాడ ద్వారా మనం చూడటానికి కూడా ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని పండితులు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. తర్వాత 13వ పాయింట్ చూద్దాం, చూడండి. సృష్టిలో ఆరిన నేల లేదా భూమి యొక్క ఆవిర్భావం, జలప్రలయం నుండి వెలుగు చూసిన మొదటి పర్వతం పైన ఓడ స్థిరపరచడం, నూతన సంవత్సర దినోత్సవం మరియు ఆలయం యొక్క గొప్ప నేపథ్యాలకి సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒకటి ఏమవుతుంది, క్రియేషన్లో ఆరిన నేల అనేటువంటి వివరణ మనం చూస్తాం. నీళ్లను వేరు చేసినప్పుడు ఆరిన నేల కనపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటే ఆరిన నేల మీద ఓడ తేలుతుంది, అక్కడ అంటే స్ట్రక్ అవుతుంది, అక్కడ బయటపడుతుంది. అక్కడ ఈ సిమిలారిటీ కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. అంతేకాకుండా నూతన సంవత్సర దినోత్సవం అంటే దీని టైం పీరియడ్ దేవాలయం దగ్గర ఉన్నటువంటి టైం పీరియడ్కి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మరి పండితులు స్పృశిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకొకటి ఏంటంటే ఓడలు ఎక్కడ ఆగింది, పర్వతాలు అనేటువంటి ఎప్పుడైనా చూడండి దేవుని యొక్క నివాసాలకి ప్రతీకలయ్యి. సీనాయి కొండ, ఇంకొకటి ఏదేను తోట కూడా హై ప్లేటు మీదే ఉందంటారు. ఏదైనా కూడా ఎక్కడ ఉంది, ఎత్తైనటువంటి ప్రాంతంలోనే ఉన్నది అనేటువంటిది ఒక భావన. గుడారం ఎక్కడుంది, ఫ్లాట్గానే ఉంది. కానీ దానికన్నా ముందు సీనాయి కొండ ఉంది కదా, సీనాయి పర్వతం. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు శిఖరాన్న కలుసుకోవటం, అది దాంట్లో కూడా ఏ స్ట్రక్చర్ కనపడుతుంది, ట్రైపార్టైట్ స్ట్రక్చర్ కనపడుతుంది. దాన్నే ఇక్కడ బొమ్మలో కూడా వేయటం జరిగింది చూడండి. సీనాయి కొండ అనే దాంట్లో కూడా ట్రైపార్టైట్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎట్లా ఉంది, ఇదిగోండి కొండను చూపించి ఆ కొండలో కూడా 3 దశల్లా, ఏ దశలో ఎవరెవరు అప్రోచ్ అవుతారు, యాజకుడు ఎట్లా పోతాడో అట్లా ప్రధాన యాజకుడిలాగా మోసే పోవటం, మరి పెద్దలు కొండలో మధ్య దాకా రావటం, జనాలందరూ కూడా పర్వతం కింద ఉండటం, బలిపీఠం కింద ఉండటం, ఇవన్నీ కూడా చాలా చక్కని నమూనాల్ని మనము చూడవచ్చు. ఇప్పుడు ఓడ కూడా ఎక్కడ ఆగుతుంది, పర్వతం మీద ఆగుతుంది. సో ఇక్కడ కూడా చాలా ఒక స్పష్టమైనటువంటి ఒక కనెక్షన్ని, ఒక దైవికమైనటువంటి పనిగా, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటిదిగా ఆ ఓడని, ఆ ఘటనని చూడటానికి కూడా చాలామంది పండితులు ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత 15వ పాయింట్ చూడండి. పతనమైన లోకంలోనికి ప్రవేశించిన వెంటనే ఆదాము బలి అర్పించడంలో చూపినటువంటి శ్రద్ధను, పునరుద్ధరించబడిన భూమిపై నోవాహు చేసిన మొదటి చర్య దహన బలుల కోసం బలిపీఠం నిర్మించడం, ఈ రెండింటి మధ్య సిమిలారిటీని చూపిస్తూ ఉంది. ఆదాం పాపం చేయగానే తన యొక్క దిగంబరత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏం జరిగింది, చర్మపు చొక్కాలు చేయించారు. చర్మపు చొక్కాలు అంటే చర్మం ఎట్టొచ్చింది, బలిస్తేనే
వస్తుంది. ఆ విధంగా అక్కడ బలి అనేటువంటిది ఇంట్రడక్షన్ జరిగినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఈ పాపం ద్వారా జరిగినటువంటి విలయం అంతా అయిపోయిన తర్వాత కనుక మనం చూస్తే నోవాహు కూడా ఏం చేశాడు? బలిపీఠం కట్టి దహన బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ సింబాలిజం అనేటువంటిది ఇక్కడ కూడా చాలా ప్రతిధ్వనిస్తూ ఈ ఆదికాండం 3 అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాపర్టీ నోవాహు జలప్రళయం దగ్గర కూడా చాలా సామ్యతను లేదా అనుబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా 16వ పాయింట్ చూడండి. ప్రతి వృత్తాంతములో దేవుని ఆశీర్వాదం తర్వాత భూమిని ఫలించి భూమిని నిండించాలి అనేటువంటి ఆజ్ఞ అనేటువంటిది ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఆదాముని ఏం చేశాడు? ఫలించి విస్తరించి భూమిని నిండించాలన్నాడు. ఇదే కమాండ్మెంట్ ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు? నోవాహుకి ఇస్తాడు జలప్రళయం అయిన తర్వాత. అంటే ఇప్పుడు ఆదాము ఎలా పనిచేస్తున్నాడు? ఇక్కడ ఆదాము ఇక ప్రోటోటైప్గా ఎవరు కనపడుతున్నారు? నోవాహు కనపడుతున్నాడు. సేవింగ్ యాక్ట్ ఓడగా కనపడుతుంది. కొత్త నిబంధనలో కూడా లాగుతారు కదండి. కొత్త నిబంధనలో కూడా ఆ ఓడగాను రక్షణార్థమైనటువంటి దానిగాను ఎవరిని యేసుక్రీస్తు వారి యొక్క యాక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో చేయమా? సో ఇది నువ్వు ఆడకెళ్ళి రావటమే కాదు, ఇది ఇక్కడే ఆదికాండం నుంచి వెళ్ళిన కోతవేటు దూరంలోనే ఈ సిమిలారిటీ, ఈ సామ్యత అనేటువంటిది ప్రతిధ్వనిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. 17వ పాయింట్ కూడా చూద్దాం. చూడండి, రెండు కథనాల్లో కూడా ఒక్కొక్క సిమిలారిటీ కనపడుతుంది. ఏం కనపడుతుంది సిమిలారిటీ? ఏమి తినాలి ఏం తినకూడదు అనేటువంటి నియమావళి కనపడుతుంది. దేవుడు తోటలో ఏం చేశాడు? అన్ని తినమన్నాడు, కొన్ని తినొద్దు అన్నాడు. మంచి చెడ్డలు తెలివిని వృక్షఫలాన్ని మీరు తినొద్దు, తినకూడదు అని అన్నాడు. ఇవన్నీ తినండి అని చెప్పాడు. అట్లాగే నోవాహు దగ్గరికి వచ్చేసరికి కూడా ఇది తినాలి లేదా తినకూడదు అనేటువంటి నియమావళి, అంటే ఏది తినాలి అనేటువంటి నియమావళి, డైరెక్షనల్ ఇన్పుట్ అనేటువంటిది మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇది మనం ఏం చేద్దామంటే వచ్చే వారం ఇంకొంత విపులంగా చూస్తాం. ఇప్పుడు నేను మొన్న 3 క్లాసులు అయిపోయిన తర్వాత 4వ క్లాస్ ఎట్లా వైండప్ చేశాను, సమగ్రంగా స్థూలంగా చర్చించాను. అట్లాగే ఇప్పుడు వివరాలు చెప్పుకుంటూ పోయి రేపు వైండప్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఈ పాయింట్లు చూడండి, సిమిలారిటీస్ చూడండి, ఒక దృక్పథం అనేటువంటిది ఎలా కొనసాగుతూ పోతుంది అనేటువంటిది మనం గమనించాలి. ఆదికాండంలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా ఒక దాని మీద ఒకటి వేళ్ళూనుకొని ముందుకు పోతుంది అనేటువంటి విషయం మనకి కనపడతా ఉంటుంది. తర్వాత 18వ పాయింట్ కనుక మనం చూస్తే ఆదాము అవ్వ కథలో నోవాహు కథలోనూ ఒక పాయింట్ అనేటువంటిది మనకు కనపడతా ఉంటుంది. నగ్నత్వం అనేటువంటిది కనపడతా ఉంటుంది. కనిపించదా? వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, తినకూడని వృక్షఫలాన్ని తిన్నారో, వాళ్ళు కళ్ళు ఎప్పుడైతే తెరపట్టాయో వాళ్ళు మొదటగా తెలుసుకున్నటువంటి పాయింట్ ఏంటి? మేము దిగంబరులమని తెలుసుకున్నారు. ఆకులతో కచరాలను చేసుకున్నారు. ఇది జలప్రళయం అయిపోయిన తర్వాత స్టోరీలో నోవాహు దగ్గర నోవాహు దిగంబరత్వం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మద్యపానం చేసుకోవటం అంటే అక్కడ పాయింట్ చూడండి, చాలా విచిత్రమైనటువంటి మాట. మద్యపానం తప్పనిలా, అక్కడ మద్యపానం తప్పనిలా. మద్యపానం అనేటువంటిది తప్పు అనేటువంటి ఆస్పెక్ట్ లేదు అక్కడ. తాగాడు బాగానే ఉంది, కానీ తేడా ఆడొచ్చింది, కొడుకు అని వచ్చింది. దాన్ని నేను కింద ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చాను, అది కూడా చూద్దరు కానీ చూడండి. నగ్నత్వం కనపడింది అన్నాను, అంతవరకు బాగానే ఉంది. చూద్దాం చూడండి. పంతొమ్మిదో పాయింట్ చూడండి. ఆదాములాగే నోవాహు కూడా సర్వభూమికి ప్రభు, లార్డ్ లాగా, అధికారిలాగా పరిగణించబడ్డట్టుగా ఒక ఆదాముగా అతన్ని కమిషనరేట్ చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది. ఇదంతా కూడా జలప్రళయం అయిపోయింది, బయటకు వచ్చారు, దహన బలులు అర్పించాడు. అయిపోయిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అక్కడ చూడవచ్చు. 9వ అధ్యాయం
మొదటి 2 వచనాలు చూడండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇది ఎక్కడ కనపడుతుంది ఈ మాట? ఆదికాండంలో 26 నుంచి 28 వచనాల్లో అజెండా అనేది ఏ విధంగా కొనసాగుతుందనేది చూడండి. తర్వాత ఎవరైనా ఏం చేస్తారంటే నిర్గమాకాండం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఒక నిర్గమాకాండము యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయింది. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై ఉండి అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలిరి. ఏ మాట నెరవేర్పది? ఏ మాట నెరవేర్పది? అబ్రాహం కన్నా ముందు లేదా ఆ మాట? నోవా దగ్గర అంతకన్నా ముందు లేదా? అది అజెండా, బిగినింగ్ అది. అంటే ఈ థీమ్ అనేటువంటిది ఎట్లాగ యాక్సిలరేట్ అవుతూ ఉంది, క్లచ్ నొక్కి యాక్సిలరేట్ ఇస్తా గిర్ర గిర్రని తిప్పుతూ ఉంటుంది, దూసుకుపోతూ ఉంటుంది. చూడండి ఈ అజెండా అనేటువంటిది ఎట్లా దూసుకుపోతుంది అనేటువంటిది మనం చూడవచ్చు. లేదండి, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించాలి. అదే అజెండా ఆదాముతో స్టార్ట్ అయింది. అదే అజెండా నోవాహుకి ఎక్స్టెన్షన్ చేసింది. నోవా తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చే తల్లికి కూడా ఏంది? అది అబ్రహాంకి చేసినటువంటి వాగ్దానంలో ఏంది? ప్రధానమైనటువంటి వాగ్దానం ఏంది? అంటే దాని అర్థం అదేగా. అంటే చూడండి, బైబిల్లో మనకి ఒక థీమ్స్ అనేటువంటిది ఎట్లా చక్కగా ఎక్సలరేట్ అవుతున్నాయో చూడాలి. నాకు బైబిల్ విషయంలో బాగా ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పనా? నేను దాని విషయంలో స్పీచ్లెస్, అంటే నా దగ్గర మాటలు లేవు. అంటే నేను ఆశ్చర్యపోయే విషయం ఏం చెప్తాం మనం? బైబిల్ అనేటువంటిది సుమారు 1500 సంవత్సరాల కాలంలో రాయబడింది. సుమారు 40 మంది రచయితలు రాశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. నీకు 90% ఒక అగ్రిమెంట్తో పోవటం అనేటువంటిది అసంభవం అబ్బా. 90% ఒక అజెండాతో పోవటం అనేటువంటిది ఎందుకు? ఇప్పుడు ఈ 40 మంది రచయితలు చుట్టాలు బామర్దులు ఏమన్నా? అన్నదమ్ముళ్ళు ఏమన్నా? అసలు ఒకరికి అసలు ఏమన్నా కనెక్షన్ ఉంటుందా? అసలు టైం ఒకటి కాదు. అబ్రహాం గారు ముందు కూర్చున్నారు, లేండి ప్రభు చాలా కూర్చొని రాశాడు, ఆయన ఎక్కడ అయిపోయాడు అక్కడ నుంచి కంటిన్యూ చేశాడు, ఈయన వెనకాల అట్టేమన్నా ఉందా? కానీ ఈ 1500 సంవత్సరాల గ్యాప్, అంత సుదీర్ఘమైనటువంటి గ్యాప్ ఉండి అన్ని రకాలైనటువంటి 40 మంది రచయితలు ఆయా ప్రాంతాల్లో పుట్టినోళ్ళు, అందరూ ఒక ప్రాంతంలో పుట్టినోళ్ళు కూడా కాదు. కానీ కోఆర్డినేషన్, ఏం కోఆర్డినేషన్ తెలుసా? స్టోరీ కథనాన్ని తీసుకెళ్లేటువంటి దాంట్లో, నిర్వచించేటువంటి దాంట్లో, కొనసాగింపులో కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఒక వ్యక్తి రాశాడు అనుకోండి, ఏమనుకోవచ్చు? జాగ్రత్తగా పొందుపరిచాడు రా అయినా అని మనం చెప్పవచ్చు. కానీ రచయితలు ఎంతమంది? కానీ ఎవరు కూడా బైబిల్ యొక్క సమన్వయాన్ని దెబ్బతీయలేదు. ఇది మానవ ప్రమేయం కనుక అయి ఉన్నట్టయితే కన్ఫామ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, కాంట్రడిక్షన్స్ లేకుండా మెజారిటీ 90% ఒక అకార్డెన్స్, ఏకాభిప్రాయంతో కథనం ముందుకు సాగటం అనేటువంటిది, ఒక అజెండాతో ముందుకు పోవటం అనేటువంటిది అసలు మ్యాచ్లెస్ మాట. దానికి ఏది సాటి రాదు. ఇది నేను ఇప్పటికీ సగర్వంగా చెప్తాను. నేను ఇప్పటికీ ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతాను. నేను అంటే నన్ను కొన్నిసార్లు నువ్వు బైబిల్ నమ్ముతావా అంటారు. నా ఇంటర్ప్రిటేషన్స్కి, అంటే నేను ఇచ్చే వివరణలకి, లేకపోతే కొన్ని వేసే ప్రశ్నలకి కొంతమందికి అట్లాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియని గొప్ప విషయాలను కూడా నేను స్పృశిస్తాను. నేను చవి చూశాను, నేను వ్యక్తిగతంగా అనుభవించాను కాబట్టి నేను దాని యొక్క మాధుర్యాన్ని నేను చెప్పగలుగుతాను. ఇది నాకు బాగా నచ్చినటువంటి విషయం బైబిల్ విషయంలో. తర్వాత మనం చదివాం కదా, అది 6వ వచనం చదివాం కదా, విస్తరించి ఫలించాలి. ఈ అజెండా అనేటువంటిది అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి ఈ 12 గోత్రాలు
ఆ ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తుకి వెళ్ళే తలకి అది ఫుల్ఫిల్ అయింది, మెటీరియలైజ్ అయిపోయింది, నెరవేరిపోయింది. దట్ ఈస్ ద బ్యూటీ అండి, దట్ ఈస్ ద బ్యూటీ. తర్వాత 20వ వచనం, 20వ పాయింట్ చూడండి ఒకసారి. నోవాహు అక్కడే మీకు 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ వీళ్ళని ఆశీర్వదించేటువంటి సీన్ ఉంటుంది, ఒకసారి అది చూద్దాం చూడండి. ఇరవై వచనం 9, 20వ వచనం. నోవహు వ్యవసాయం ఆరంభించి ద్రాక్ష తోట వేసింది. పిమ్మట ద్రాక్ష రసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండడం చూసి. ఇది మనకి అర్థం కాదు. ఇక్కడ చాలా వరకు ఏంటంటే నర్మగర్భంగా చెప్పినట్టుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేశారంటే అప్పుడు కానాను ఏమన్నాడు చూడండి, వస్త్రహీనుడై ఉండెను. అప్పుడు బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరు భుజముల మీద వేసుకొని నడిచి వెళ్ళి తమ తండ్రి దేశములను కప్పిరి. అది ఇక్కడ చూడండి ఇంకొకసారి మళ్ళీ 20వ వచనం దగ్గరికి వద్దాం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై. ఇక్కడ ట్విస్ట్ ఉంది. అక్కడ తన గుడారము అనేటువంటి మాట దగ్గర పండితులు ఏమని అడుగుతున్నారంటే ఏ గుడారము అని అడుగుతున్నారు. ఇది నాకు ఇప్పుడే తెలిసిన పాయింట్. ఇది కూడా నేను దీన్ని స్టడీ చేసేటప్పుడే నేను చూసిన పాయింట్ ఏంటంటే హీబ్రూ వచనంలో స్త్రీలింగ స్వాధీనత ఉంది. అక్కడ తన గుడారం అని ఉండకూడదు. అక్కడ ఏమని ఉండాలి? ఆమె గుడారంలోనికి ప్రవేశించి అని ఉండాలంట. అక్కడ ఏముంది? హీబ్రూ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది? మేల్ కన్స్ట్రక్షన్ లేదు, తన గుడారం అని లేదు. అక్కడ ఆమె గుడారంలోనికి ప్రవేశించను అని చెబుతుంది. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఆయన తాగి ఎక్కడికి వెళ్ళాడు? మత్తుడై వెళ్ళాడు. అంటే ఏంటి? ఆయన యొక్క భార్య గుడారంలోనికి వెళ్ళాడు. ఇది ఇక్కడ స్టోరీని తిప్పేసింది. తాగి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? భార్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దిగంబరత్వంతో ఉన్నాడు అనేటువంటి మాట దాన్ని యూఫెమిజం అంటారు. యూఫెమిజం అంటే ఏంటంటే చెప్పటానికి జుగుత్సాకరంగా ఉందండి, చెప్పటానికి నాకు జుగుత్సాకరంగా ఉంది, కానీ గొప్ప వ్యక్తి, ఇక్కడ గ్రేట్ ఫ్యామిలీ, కానీ ఏం జుగుత్సాకరంగా ఉంది అంటే చెప్పాలి. ఇప్పుడు మీలో చాలామంది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారండి. ఇది మన జరిగిన విషయం చూసుకుందాం. అందరూ ఏంటి? వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చేటువంటి ఫ్యామిలీ చాలామందిని చూసాం మనం. అంటే మీరు ఇది రిలవెంట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది, మీరందరూ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని చూస్తారన్న ఉద్దేశం మీద, చూసుంటారన్న ఉద్దేశం మీద, కాన్ఫిడెన్స్ మీద చెబుతున్నా. షర్మిల ఎదురు తిరిగింది. షర్మిల ఏం చేసింది? ఎదురు తిరిగింది. అదే ఇంకొకళ్ళు కనుక ఇట్లా జగన్ మీదకి ఎదురు తిరుగున్నట్టయితే ఎట్లాంటి మాటలు, ఎట్లాంటి శాపనార్థాలు పెట్టేవాళ్ళు. కానీ ఆమె రాజశేఖర రెడ్డి కూతురు అనేటువంటి ఒక ధోరణి మీద, వన్స్ జగన్ సపోర్టర్ అనేటువంటి ఒక సింపథైజ్ మీద మాటల పరిమాణం తగ్గించారా లేదా? దాడి పరిమాణం తగ్గించారా లేదా? జనరల్ సైకాలజీ. వేరే వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు? భేవత్సంగా ఉండేది, భేవత్సంగా ఉండేది. అట్లాగే కొన్ని ఏంటంటే నర్మగర్భంగా చెప్పాల్సి వస్తుంది.
కొంతమంది అన్నారు మా చెడబుట్టిందిరా బాబు రాజశేఖర రెడ్డి కడుపున అన్నారు. మళ్ళీ ముందు సపోర్ట్ చేసినప్పుడు అలా మాట సపోర్ట్ చేసినప్పుడు రాజన్న పిల్లలు రాలికారు శంషేర్ చూడు అట్ట సపోర్ట్ చేసుకున్నారన్నారు. కానీ ఎదురు తిరగానే అంతవరకే, కానీ ఎక్సీడ్ అవ్వాల. అంటే అనాల్సిన మాట కూడా అనలేదు. అది కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం, ఆ తండ్రి మీద ఉన్నటువంటి గౌరవం. అట్లాగే ఇక్కడ యూపిమిజం అంటారు. యూపిమిజం ఏంటంటే అనాల్సిన మాటని చెప్పాల్సిన మాటను సూటిగా చెప్పకుండా నర్మగర్భంగా చెప్పారు. EUPHIMISM. ఆయన తన భార్యతో ఉంటే, లేదా ఉపాధ్యాయులు ఎవరో మనకు తెలియదు, సంథింగ్ ఎవడాడు వెళ్ళినాడు హామా ఏం చేశాడంట, చూసి గీది కాదు, అక్కడ హాము అక్కడ తండ్రి తాగి అక్కడ ఉంటే తన భార్య దగ్గర ఉపపత్ని దగ్గర ఉంటే ఈడు వెళ్ళాడు. ఆడికి ఏం చేశాడు? ఈడు వెళ్ళాడు. చూచి అని అన్నాడు. అంటే ఏంటంటే చెప్పట్లా, నర్మగర్భంగా చెప్పాడు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది. వాస్తవానికి ఏంటంటే ఏం ఛాన్స్ ఉంది, ఏమంటారు అంటే పండితులు, ఈడెళ్ళి తల్లిని కూడాడు అని. ఇది ఏన్షియంట్ సాహిత్యంలో పురాతనమైనటువంటి రోజుల్లో మీరు ఈ సింబాలిజం చూడవచ్చు. అంటే మీకు ఎవరు టచ్ చేయరు కాబట్టి నేను అంటే మీకు చెప్పాలి కాబట్టి ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తూ ఉంటారు, క్రిస్టియానిటీలో క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు తలదించుకునే పరిస్థితి కాదు, దీన్ని సగర్వంగా చెప్పగలగాలి. అంటే సగర్వంగా అంటే ఒక స్టోరీలాగా చెప్పగలగాలి. మీరు భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు యాకోబు సంతానంలో పెద్దోడు ఎవరు? వాడు చేసిన తప్పేంది? ఎందుకన్నా అట్టలేడు? అడిగి తెలీదు తల్లి వరుస అయిద్దని. స్ట్రాటజీస్ తెలియాలి. ఏంటి స్ట్రాటజీ అని? రూబేన్ ఎవడు? పెద్ద కొడుకు. యూదుల లెక్కలో పెద్ద కొడుకు అనేటువంటి వాడు దేనికి పాత్రుడు? దేవుడికి సమర్పించుకున్నటువంటి వాడు, తండ్రి తర్వాత తండ్రి స్థానం కలిగినటువంటి వాడు, ఆస్తిలో 2 రెట్లు ప్రాపర్టీ అనేటువంటిది వాడికి రావాలా. బాధ్యతలన్నీ కూడా చచ్చిపోయేంత వరకు తండ్రి తల్లిదండ్రుల బాధ్యతలు ఎవరి చేతిలో ఉంటాయి? పెద్ద కొడుకు చేతిలో ఉంటాయి. ఈ కొన్ని ప్రివిలేజెస్ ప్రథమ సంతానానికి ఉంటాయి. వీడెళ్ళి ఏం చేస్తున్నాడంటే తండ్రి యొక్క ఉపపత్తులు కానీ వాళ్ళతో వెళ్ళి కూడుతున్నాడు అని అంటే ఏంటంటే తిరుగుబాటు చేస్తున్నాడు అనేటువంటిది సింబాలిజం. ఏం చేస్తున్నాడండి? తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఏమని? ఏంది ఇంకెన్నాళ్ళు నువ్వు? ఇప్పుడు ఒక ఆస్తులు గీస్తులు ప్రాపర్టీ ఉంటాయండి. ఎన్ని సినిమాల్లో చూడలేదు మీరు? కొడుకు ఎదురు తిరిగిన వాటా నాకి అంటాడు. ఎన్ని సినిమాల్లో చూస్తాం కాబట్టి పద్ధతిగా ఉంటాయి అక్కడ. కానీ ఏన్షియంట్ కల్చర్లో అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయాల్లో కొడుకు ఎప్పుడైనా సరే తండ్రి మీద తిరుగుబావుట ఎగరేశాడు ఏంటంటే తండ్రి మీద తిరుగుబావుట ఎగరేశాడు అంటే వాడు చేసే ఫస్ట్ పని ఏంటి? దావీదు దగ్గర కూడా సేమ్ స్టోరీ జరుగుద్ది. ఏం చేస్తారు వాళ్ళు? వెళ్ళి ఉపపత్నులను గెలుపుతారు. అంటే ఏంటి? నువ్వు పక్కకు పో, నీ సీన్ అయిపోయింది, నీ ప్రాపర్టీ ఎవరిది ఇప్పుడు? నా వశంలో ఉంది అని మేల్ డామినెన్స్కి, ధిక్కారానికి సంకేతం. మీకు అర్థమైందా? అది. సో ఇది అక్కడ యూఫిమిజం అన్నమాట. ఇది అట్లాంటిది జరిగింది స్టోరీ అక్కడ. కానీ ఏదైనప్పటికీ కూడా చూసినంత మాత్రాన అది ఏముండదు ఆడ స్టోరీ. మీరు న్యాచురల్గా ఆలోచించండి. తండ్రి తాగి ఉన్నాడు, చూశాడు, చూస్తే తప్ప మేము వెళ్ళి అడిగి చెప్పాడు, వాళ్ళు కప్పారు. చూడకుండానే కప్పుతారా? తెలీదులే. నువ్వు చూడకుండా ఏం కప్పుతావు? నాకు అర్థం కాలేదు. నువ్వు చూడకుండా ఏం చూడతా? ఎట్ట జరిగిద్ది అది? అంటే నర్మగర్భంగా అక్కడ చెప్పడం జరిగింది.
అర్థమవుతుందా? తర్వాత ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే రిజల్ట్ చూడండి. అక్కడ రిజల్ట్ చూద్దాం, ఒకసారి చూద్దాం, రిజల్ట్ చూద్దాం. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని ఏం చేశాడు? ఏం చేశాడు? చూశాడా? చూశాడు, తెలుసుకొని చెప్పించేస్తాడా? తెలుసుకొని శపించాడు. అంటే దాన్ని యూపిమిజం అంటారు. అంటే మాటలు బ్యాలెన్స్ అవుతారా చూడండి. అక్కడ ఇచ్చిన పనిష్మెంట్కి చేసిన దానికి బ్యాలెన్స్ అవ్వట్లే అక్కడ. అంటే రాసిన దానికి ఇచ్చిన పనిష్మెంట్కి మ్యాచ్ అవ్వట్లే అక్కడ. దాని మించింది పనిష్మెంట్ ఇక్కడ. ఇప్పుడు నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడబ్బా, వాళ్ళ అమ్మ పక్షవాతం వచ్చి ప్యారలైజ్ వచ్చి మంచానికి పరిమితం అయింది. వాళ్ళమ్మ 2 కొడుకులు, పెద్దోడి దగ్గరే పెట్టుకుంటాడు, పెన్షన్ వచ్చిద్ది ఆమెకి. ఏం చేశాడు తెలుసా? వాళ్ళమ్మకి రోజు మార్నింగ్ ఈవినింగ్ డైపర్ మారుస్తాడు. రోజు వాళ్ళ అమ్మని ఇట్లా భుజాన్ని వేసుకుని బాగా లావు భారీగా ఉంటుంది, ఆమెను తీసుకుని వెళ్ళి దొడ్లోకి తీసుకెళ్ళి స్నానం చేయించి చిన్న పిల్లని ఎట్లా ట్రీట్ చేస్తాడో అట్లా ట్రీట్ చేసి దాదాపు 6 నెలల పైనుంచి చూస్తున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. నాకు చిన్న వీడియో పంపించాడు, వాడు ఎంత కష్టపడుతున్నాడు చూడండి, ఎవరైనా ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి. నాకు వాడికి ఉన్నటువంటి మ్యూచువల్ ఫ్రెండ్ ఒకడు వీడియో పంపించాడు. వీడియో చూడలేకపోయి నేను. కానీ వాడి దృష్టిలో ఆ తల్లి ఏంటి, పొద్దున్న లేదా సాయంత్రం డైపర్ ఎట మారుతా నాకు తెలియక అడుగుతా అని చెప్పు. నువ్వు డైపర్ ఎట మారుతా? నువ్వు ముడిగా అడగాల, నువ్వు మూతి తుడవాలా, నువ్వు పాస్ తీయాలా, స్నానం చేపియాలా, ఎడ చేస్తావు అసలు? నాకు తెలియక కనపడకుండా కళ్ళ కథలు గురించి కడతా ఏంది? నో, దట్ ఈస్ నాట్ ద కేస్. అది అక్కడ వేరే విషయం ఉంది. అందుకే పనిష్మెంట్ ఎంత సివియర్గా వచ్చింది. ఏమన్నాడు పనిష్మెంట్ చూడండి, ఏమంటున్నాడు? 24 వచ్చిన చూడండి. అప్పుడు నోవాహు మొత్తు నుండి మేలుకొని చిన్న కుమారుడు చేసిందని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసాను. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఏంటి ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. దీని యొక్క పరిణామం, ప్రభావం అనేటువంటిది తర్వాత జరిగే స్టోరీకి ఆరంభం. బైబిల్ అనేటువంటిది ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ ఏం వేస్తుంది? ఫౌండేషన్ వేస్తుంది. ఇక్కడ నీకు రెస్ట్ ఆఫ్ ది స్టోరీలో ఎందుకు ఏం జరుగుతుంది అనేటువంటి దానికి కావాల్సినటువంటి మోడలు, నేపథ్యం ఇక్కడ దొరుకుతుంది మాట. ఆది కాండంలో మనకు దొరుకుతుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఎక్స్టెన్షన్ అనేటువంటిది కూడా ఆది కాండం నుంచే బిగిన్ అవుతుంది. అందుకని ఆది కాండం మీద సదవగాహన అనేటువంటిది తప్పనిసరి. ఒకటి, నువ్వు సైంటిఫికల్గా అర్థం చేసుకుంటున్నావా, లేదా అది రాయబడినటువంటి నేపథ్యంతో అప్పుడున్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, భౌగోళికపరమైనటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనేటువంటిది నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సైంటిఫిక్గా వెళ్ళావా, ఎక్కడో చోట బ్రేకు, మామూలు బ్రేక్ పడదు, పెద్ద స్పీడ్ బ్రేకర్ పడుద్ది. ఏంటి వివరించలేవు, దాన్ని అర్థం చేసుకోలేవు. కానీ సమకాలీన రచనలనే దృష్టిలో పెట్టుకొని బైబిల్ అనేటువంటిది ఎలా నేరేట్ చేస్తూ పోతుంది అనేటువంటి ఒక సామ్యతతో కలిగి నువ్వు ముందుకు వెళ్తా ఉంటే మాత్రం ఒక సదవగాహన అనేటువంటిది. తండ్రి గౌరవాన్ని కాపాడలేదు, బట్ట కప్పి అన్ని అందుకే చెప్పించబడ్డాడు అనుకోవటానికి లేదు. అంటే చిన్నదానికే నువ్వు చెప్పించేస్తావా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాము, దిగంబరత్వం అనేటువంటిదే చిన్న ఇష్యూ అయితే అంతకుముందు ఎప్పుడు జరగలేదంటారా? ఆ రోజే దాగిపోతున్నాడా ఏందైనా? ఇప్పుడు పాసిబిలిటీస్ చాలా మనం ఆలోచించుకోవాలి. ఒక క్యాండిడేట్ మొత్తుడయ్యాడు అని అంటే అది హ్యాబిచువల్. ఇప్పుడు ఒకటండి, నాకు తెలిసినట్టు ఇప్పుడు యూదులు ఉన్నారు తెనాల్లో, మా క్లాస్మేట్ అమ్మాయి, వాళ్ళకి ఎప్పుడో చైతన్యం వచ్చింది. పద్ధతి అంటే యూదుల పద్ధతే, దేవుడు అంటే యూదుల దేవుడే, మనం ఎవరిమేనంటే యూదులం కావాల్సి ఈ అజెండాతో ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గత 30-40 సంవత్సరాల నుండి యూదుల పద్ధతిలో ఫాలో అవుతారు. యూదుల పద్ధతిలో వైన్ డ్రింకింగ్ అనేటువంటిది కామన్.
ఒక శుభ సూచకం జరిగింది, ఒక ఇది జరిగింది, ప్రతిదీ కూడా వైన్తో లింక్ అయి ఉంటుంది. కంపల్సరీగా ఆల్కహాల్ ఉంటుంది దాంట్లో. ఆడవాళ్ళు తాగుతారు, మగవాళ్ళు తాగుతారు, అందరూ తాగుతారు, ఒక చిన్న సిప్పేస్తారు. అంటే వాళ్ళ కల్చరల్గా వాళ్ళకి ద్రాక్ష పండటమే కాదు, దానికి సంబంధమైనటువంటి డ్రింకింగ్ హ్యాబిచువల్స్ కూడా అది కామ ఉందండి. అసలు లేదు అనేటువంటి మాట మన వాళ్ళు కప్పిపుచ్చే మాట. తాగకూడదు, మొత్తం ఉండదు, ఇది ఫ్రెష్, ఇవన్నీ పిచ్చి మాటలు. కన్ఫామ్ ఉంటుంది. ఉండకుండా అనేది ద్రాక్ష అనేది తయారవ్వదు. అర్థమవుతుందా? అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పెళ్లి తంతులో కానీ, పెళ్లి అంగీకారం కానీ, శోభనాలు కానీ, ఏ ఈవెంట్ అయినా సరే కాన్సుమేషన్ అనేటువంటిది ఒక గ్లాస్ ఆఫ్ వైన్ డ్రింక్ చేసే చెప్పాలి. ఆ సెలబ్రేషన్ కంపల్సరీ గ్లాస్ ఆఫ్ వైన్తోనే ఉంటుంది. కొత్త పాయింట్ కాదు. ఆ రోజుకి రాత్రి తాగే ఇది కూడా కాదు అక్కడ. అది ఆయన హ్యాబిట్యూ, అది వాళ్ళ పార్ట్ ఆఫ్ కల్చర్ అంతే. అది అంతవరకు అర్థం చేసుకోవాలి. సాంప్రదాయంలో భాగం అది అంతే. ఇప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు చూడండి, మీరు అరబ్ దేశాలు వెళ్ళండి. అరబ్ దేశాలు వెళ్తే విచిత్రం ఏంటంటే మనకి వాటర్ తక్కువ ఉంటుంది, కూల్ డ్రింకుల రేట్ ఎక్కువ ఉంటుంది మనకి. మీరు ఇతర దేశాలు, అరబ్ దేశాలకు వెళ్తే కూల్ డ్రింక్ తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? కొరత. నీకు బీరు తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? రేటు రంగా కంపేర్ చేసుకుంటే వాటర్ చాలా ప్రీమియం. అది అట్లాగే ఏంటంటే స్థానికంగా వాళ్ళకి దొరికేటువంటి దాంట్లో వాళ్ళు సేద తీరటం, దాన్ని వాడుకోవటం అనేటువంటిది సామాన్య ఆనవాయితీ అండి. ఇది సోషల్గా జరిగే పని అది, అంతవరకే. సో ఇప్పుడు చూడండి, చిన్నదానికి, చాలా సింపుల్ దానికి అంత పనిష్మెంట్ ఇవ్వటం అనేది అసలు ఏం చూడండి. పనిష్మెంట్ దగ్గర ఆగిపోయాం. పనిష్మెంట్ కూడా చూద్దాం చూడండి. 25వ వచనం, 9:25. అది ఇప్పుడు ఎవరు? కానాను శపించబడిన వాడై. ఏం చేశాడు పాప ఆయన? చూడటం ద్వారా ఇంత దాసుడయ్యి స్టోరీ అంతా ఇప్పుడు నీకు కానాని ఇదంతా ఏందది? ఎక్కడికి వెళ్ళిద్ది ఇప్పుడు ఈ స్టోరీ? కానాన్ అనేది ఎక్కడికి వెళ్ళిద్ది? ఇజ్రాయెల్ అంతా చివరికి వెళ్ళేది అక్కడికే కదా. కానానీయులందరూ వాళ్ళే కదా. ఈ ఏమన్నా పోస్టీరిటీ కదా, సంతానమే కదా. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి కనపడతాయి మాట. ఇప్పుడు ఈవెన్ మీరు లోతు పిల్లల దగ్గర కూడా స్టోరీ చూడండి. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఎవరు? ఏంది అంతా గంగరాలు తిప్పారు? ఎవరు వాళ్ళు? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో లోతు పిల్లలు కదా వాళ్ళు. 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. ఇశ్రాయేలీలు సిక్కీములో దిగి ఉండగా ఏంది? ఇప్పుడు ఈ స్టోరీ చదువుతున్నావు శాంసన్, ఈ స్టోరీ చదువుతున్నావు ఇప్పుడు. సంఖ్యాకాండం 25 దగ్గరికి వచ్చావు. ఏమన్నాడు అక్కడ? ఇజ్రాయిల్ అంట ఎక్కడ దిగారు వాళ్ళు? షిత్తీములో దిగి ఉండగా మోయాబీరాలతో వ్యభిచారం చేశారు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవరు మోయాబీలు? ఎవరు? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఆదికాండానికి వెళ్ళాలా? ఆదికాండానికి వెళ్ళాలా? ఆదికాండానికి వెళ్తే వీళ్ళు ఎవరు, ఎట్టొచ్చారో తెలిసిద్ది. మరి ఏ చెట్టుకి ఏం కాస్తాయి? ఆ కాయలే కాస్తాయి. ఆడేం ఏం కాయలు కాశారు? అవి ఏం కాయలు అయ్యి? లోతు పిల్లలు ఏం కాయలు అయ్యి? ఇది వీళ్ళ యాటిట్యూడ్ ద్వారా మేము తండ్రి చేసిన పనులే, మా తల్లిదండ్రులు చేసిన పనులే మేము చేస్తున్నాము అనేదానికి నిదర్శనం అది. ఏది? సంఖ్యాకాండం 25. ఏం జరుగుతుంది అక్కడ? వ్యభిచారం చేయసాగిరి అనేదే చెప్పాడు అంతే. ఈ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసింది ఎవరు? ఎస్.
ఎవరు ప్లాన్ ఇచ్చింది? ఎవరు? బిలాం ఇచ్చాడు. మోయాబీల రాజేవుడు బాలాక్. బాలాక్ వచ్చాడు, బాబు వాళ్ళ గురించి మామూలుగా లేదురా బాబు, వాళ్ళు మామూలు కాదు, వీళ్ళని మనం సస్టైన్ చేయలేము, వాళ్ళు వచ్చేటప్పుడు అడ్డం పడ్డ వాళ్ళందరికీ ఏమేం చేశాడు మనం అంతా చూస్తూనే ఉన్నాము అని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బిలాం దగ్గరికి వెళ్ళాడు. బిలాం వాళ్ళని శపించలేకపోయాడు ముమ్మారు. కానీ అతడు దుష్టత్వం ద్వారా వచ్చేటువంటి బహుమానాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు కనుక వాడేం చేశాడు? బాయ్ వీళ్ళ చుట్టూ రక్షణ కవచం ఉంది, వీళ్ళు పట్టుకుందామంటే మనకు షాక్ కొడుతుంది, చుట్టూ కరెంట్ వైర్ చేశారు, ఈ వైరింగే వాళ్ళకి షాక్ కొట్టేటట్టు చేద్దామన్నాడు. ఈ వైరింగ్ ఎవరు? దేవుడు. దేవుడే వాళ్ళని శపించే విధంగా చేద్దాం అన్నాడు. అందుకని ఏం చేశాడు? అమ్మటే వాళ్ళ స్త్రీలని ఎరగా వదిలిపెట్టాడు వాళ్ళ మీదకి. ఎవరు పంపిస్తారట? ఎవరు పంపిస్తారా? తమ స్త్రీలని పరాళ్ళ దగ్గరికి పంపిస్తారా? మరి వీళ్ళు ఎట్టా పంపించారు అని అంటే వాళ్ళ రూట్స్ ఎట్లా ఉంటే వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు ఏం చేశారు? ఎవరి దగ్గర? వాళ్ళ రూట్స్ ఎట్టున్నాయి? వీళ్ళు ఎట్ట పుట్టినోళ్ళు? లోతు దగ్గర ఎట్ట పుట్టినోళ్ళు? సేమ్ ఏ విధంగా అక్కడ ఒక ఎథిక్స్ మోరల్స్ వావి వరుసలు లేకుండా పోయారు, అట్లాగే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అదే రిఫ్లెక్షన్ చేస్తున్నారు. సో మనకి రూట్ కాజెస్, ఒక వ్యక్తి ప్రవర్తించేటువంటి తీరుతెన్నులు, అతడు ఏ విధంగా సంకటంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా వాళ్ళిద్దరికి ఎనిమిటీ వస్తుంది, దేన్ని బట్టి వస్తుంది అనేటువంటి మూలాలు, విస్తృత చరిత్ర, ఇవన్నీ కూడా ఆదికాండం నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం మనం? ఇందాక ఇప్పుడు ఎవరిని చూసాం? మోయాబీలను చూసాం, లోతు ద్వారా వచ్చినటువంటి సంతానం వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? కానాను. ఇప్పుడు నోవాహు ఉన్నారు కదా, ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు పిల్లలు కానాను అనేటువంటి వాడి గురించి మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి కంటిన్యూ చేద్దాం, ఇంకా అవ్వలేదు కదా. 25, 26, 27 వచనాలు చూడండి. మరియు అతడు షేము దేవుడైన యెహోవాకు ఇవ్వబడిన. ఇది అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. నోవాహు కుమారులు ఎవరు? షేము, హాము, యాపేతు. వీళ్ళు ముగ్గురు కుమారులు. ఇప్పుడు దీంట్లో కానాన్ అనేటువంటి వాడు ఏమవుతున్నాడు? శపించబడినటువంటి వాడుగా మిగిలిపోయాడు. ఇక్కడ ఈ శపించబడినటువంటి వాడు మిగిలిపోవడమే కాకుండా ఏమన్నాడు? తన సహోదరులకు దాసానుదాసుడంట. చూడండి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి డిగ్రేడ్ అయిపోయాడు. ఇంకొకసారి దీని మీద మోరల్గా వీలైతే ఒక లెసన్ చెప్తాను. అంటే అక్కడ లోతు పిల్లల దగ్గర ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి నోవాహు ఇక్కడ దగ్గర పనిష్మెంట్ ఎందుకు వస్తుంది, రూబేన్ దగ్గరికి వచ్చేసరికి రూబేన్ సంతానం దగ్గరగా ఏమవుతుంది, ఈ మోరల్స్ ఒక సపరేట్గా డీల్ చేద్దాం మనం, ఇది అయిపోయే లోపలే. తర్వాత ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 26వ వచనంలో షేము దేవుడైనటువంటి యెహోవా స్తుతించబడుగాక అన్నాడండి. ఇక్కడ స్టోరీ కొత్త పుంతలు దొక్కుతుంది. ఇక్కడ ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? షేము దేవుడయ్యాడు. అంటే ఇక్కడి నుంచి కవెనెంట్ ఫిక్సేషన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే నిబంధన సుస్థిరం చేసుకునేటువంటి క్రమం దిశగా, అంటే వంశం దిశగా వెళ్తుంది. దీనికి ముందు ఇంకొక కనెక్షన్ చూద్దాం. చూడండి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం చూడండి. మొదటి 3-4 వచనాలు చూడండి. ఆదాము వంశం గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. ఇదేంటి ఈ మాట ఎన్నిసార్లు చెప్పాడు?
కదా. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఇది ఆల్రెడీ మనం 1-2 అధ్యాయాలు చూసే థీమ్ అదే. తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టను. షేతు కన్నా తర్వాత ఆదాము బ్రతికిన 800 ఏళ్ళు. అది ఇక్కడ ఆల్రెడీ ఆదాముకి ఎవరున్నారు అంతకుముందు? అప్పటికే కయ్యూను హేబేలు ఉన్నారు. హేబేలు చచ్చిపోయాడు, కయ్యూను దేశదిమ్మర అయిపోయాడు. ఇప్పుడు ఈ స్టోరీ నడుమున ఎవరు ఎంట్రన్స్ జరుగుతుంది? ఎవరు వచ్చారు? షేతు వచ్చాడు. షేతు వచ్చిన తర్వాత 6వ వచనం నుంచి చూడండి. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషుని కనెను. ఏనోషు కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అని అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఆదాము తర్వాత వంశావళి అనేటువంటిది ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఎవరి ద్వారా జరుగుతుంది? కయ్యూను ద్వారా కాకుండా షేతు ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఈ షేతు వంశావళి వస్తూ ఉంది. ఇంకో పక్కన కయ్యూను సంతానం లేకపోతే బయట వగేరా వగేరా ఏదైతే ముందు ఎక్స్టెన్షన్ పోతా ఉంది. ఒక్కసారి 6వ అధ్యాయంకి వస్తే ఏమన్నాడండి? వంశావళి రాసుకుంటూ పోతున్నాడు ఇక్కడ షేత్ది. 6వ అధ్యాయం మొదట్లో ఏమన్నాడు? నరులు భూమిలో విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు. అది ఇది ఈ వచనం 5వ అధ్యాయం ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి 5 వచనాలు. ఈ 6వ అధ్యాయంలో దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేటువంటి టోన్ని వివరించడానికి సరిపోద్ది. ఇప్పుడు ఏదైతే ప్యూర్ లైన్ అంటే కవెనెంటల్ లైన్ ఏదైతే ఉందో ఆదాము తర్వాత షేతు, ఇది కుమారుల లైన్. ఇది అర్థమవుతుందా? ఇది కుమారుల లైన్. మరి పక్క నుంచి పోయింది ఏంది? కయ్యూను. వాళ్ళేంటి? నరులుగానే గణించారు కానీ దేవుని కుమారులుగా గణించాలన్నారు. ఎందుకంటే దీస్ ఆర్ ది కవెనెంట్ పీపుల్. ఎందుకు నిబంధన ప్రజలు? వాళ్ళకి దేవుని యొక్క వాగ్దానాలు ఆపాదించబడతాయి, దేవుని యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది వాళ్ళతో కొనసాగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏమయ్యారు? ఆయన పోలికని క్యారీ చేసేటువంటి వాళ్ళు, ఆయన ఎజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు. కాబట్టి దేవుని కుమారులు వాళ్ళు. మరి వీళ్ళు లేదు. ఎందుకు? లోకానుసారంగా పోయేవాళ్ళు, ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు. సో దిస్ ఏదైతే ఈ మొదటి 5వ అధ్యాయంలో మొదటి 4-5 వచనాలు ఉన్నాయో ఆ 4 వచనాలు ఇది షేతును గురించి, షేతు సంతానాన్ని గురించి చెప్తున్నాడు. 6వ వచనంలో కంటిన్యూషన్ అని చెప్పడానికి గొప్ప ఆధారం మనకి. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇప్పుడు నోవాహు ఆ లైన్లో వచ్చినాడేగా. మళ్ళీ నోవాహులో నుంచి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? షేము, హాము, యాపేతుల్లో షేము. మళ్ళీ షేము ద్వారా కవెనెంట్ అనేటువంటిది, నిబంధన అనేటువంటిది, దేవుని ఎజెండా అనేటువంటిది, దేవుని స్వరూపం అనేటువంటిది ముందుకు పోతుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? సో ఇది చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. అందుకని మీకు అర్థం కావాలంటే బాగా మీరు ఏం చేస్తారంటే ఈ 5, 6, 7, 8, 9 అధ్యాయాలు రేపు జాగ్రత్తగా చదువుకురండి. నెక్స్ట్ వీక్ మనం వైండప్ చేసేటప్పుడు ఈ చక్కగా ఈ 4 అధ్యాయాలు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఈ 4 అధ్యాయాలు మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అది కంప్లీట్ చేసేయండి, అది చదివేసేయండి. అది ఎప్పుడు పద్దాకలు అక్కడ ఆగిపోతున్నాం మనం. ఒకసారి పూర్తిగా దాన్ని కంప్లీట్ చేసేయండి. షేము దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కనాను దాసుడగును అనేను. అది సంగతి. ఇక్కడ నుంచి ఎమ్మటి 10వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఏమన్నాడు చూడండి. ఇది నోవాహు కుమారుడకు షేము, హాము, యాపేతుల వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి అని వెళ్ళి మళ్ళీ అక్కడ వంశావళిని ఇంట్రడ్యూస్ చేసుకొని పోతా ఉన్నాడు. సో ఇది 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఈ ఇన్ బిట్వీన్ స్టోరీకి కరెక్ట్ డెఫినేషన్ ఇస్తాయి మాట. అర్థమైందా నేను చెప్పింది?
అక్కడెవరు? షేతు. ఇక్కడికి వచ్చేసరికి షేము. మధ్యలో మెయిన్ ప్రొటగనిస్ట్ ఎవరు? మెయిన్ నోవా. సో ఇదంతా కూడా కవినెంట్ల స్టోరీ అన్నమాట, నిబంధనాపరమైనటువంటి స్టోరీ. ఈ స్టోరీలో ముందుకెళ్ళేటప్పుడు ఇజ్రాయెల్కి అడ్డుపడేటువంటి వాళ్ళంతా కూడా ఎవరు? ఈ జనం. ఎవరు? ఈ జనం అంటే అనుకూలంగా నడుచుకున్నటువంటి వాళ్ళు, దేవునికి విధేయత చూపినటువంటి వాళ్ళు, శపించబడినటువంటి వాళ్ళుగా వాళ్ళు అక్కడ అడ్డం పడుతూ ఉంటారు. ఇది మనం జాగ్రత్తగా చూడాల్సి. బ్రేక్ తీసుకుందాం, కొద్దిగా వాటర్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పాయింట్లు చూద్దాం. మనం కొన్ని పాయింట్లు చూసి మనం బ్రేక్ ముగించుకోవచ్చు.